ఇక్కడ దక్షారామం గురించి ఇక్కడ ఉన్న అర్చకులే ఇలా చెప్తే వచ్చిన భక్తులకి అసలు నిజం ఎలా తెలుస్తుంది అని నేను ఒక అర్చకుడికి చెప్పాను కూడా. తప్పయ్యా, నువ్వు అలా చెప్పకూడదు, నీకు తెలిస్తే తెలిసినట్టు చెప్పు, నీకు తెలియకపోతే తెలియనట్టు చెప్పు, తెలిసి తెలియని మాటలు చెప్పి భక్తుల భక్తి పాడి చెయ్యవద్దని కామరాజు గారి ప్రత్యక్ష సాక్ష్యం నాతో ఆ రోజున వచ్చి. ఇవాళ తెలిసి తెలియని స్థితిలో ఉన్నటువంటి ఉపాలయాల్లో ఉన్న అర్చకులు అంత ఘోరమైన మాటలు చెప్తున్నారు. కాబట్టి దక్షారామం పరమోత్కృష్టమైనటువంటి క్షేత్రం అది. అక్కడ యమధర్మరాజు గారి యొక్క భార్య ధూమ్నోర్న కళాబీ జల్లుతుంది వచ్చే పర్వదినాల్లో. లక్ష్మీదేవి తుడుస్తుంది అక్కడ. వాయుదేవుడి భార్య ముగ్గులు పెడుతుంది. ఒక్క దక్షారామ క్షేత్రంలోని ఏకాదశి తిథి నాడు పరమశివుడు భోగం అనుభవిస్తాడు. పైమేడ మించి రాత్రి అమ్మవారు నిద్రపోయిన తర్వాత కిందకి దిగొచ్చి మాణిక్యాంబా దేవాలయంలోకి ప్రవేశిస్తుంది ఉత్సవమూర్తి. అంటే సానివాడ ప్రవేశము అంటారు దాన్ని. అంటే అంత భోగం అనుభవిస్తాడు శివుడు. అందుకే భోగం కావాలన్నా ఐశ్వర్యం కావాలన్నా దక్షారామం తప్పకుండా వెళ్ళండి అంటారు. అందుకే లోకంలో అన్నిటికన్నా కష్టసాధ్యమైన విషయం ఏమిటో తెలుసా అండి? మోక్షము అన్నమాట. చాలా తేలిగ్గా వాడేస్తాం కానీ ఏదో మోక్షం మోక్షం అని. మోక్షం అంత తేలికైన మాట ఏం కాదది. కానీ ఆ మోక్షమును కూడా ఎంతో తేలిగ్గా ఇవ్వడానికి ముందుకొచ్చిన వాడు ఎవరో తెలుసా అండి లోకంలో? పరమేశ్వరుడే. ఎందుకనంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఒక మాట అడిగారు, అయ్యా మాకు మోక్షం కావాలి అంటే సులభమైన మార్గం ఏదైనా చెప్పండి, కలియుగంలో పుడుతున్నాం, మేము ఏం చేస్తే మాకు మోక్షం వస్తుందని అడిగారు. ఆయన అన్నాడు, ఒక పని చేయండి, దర్శనాదభ్రసదసి, చిదంబరం వెళ్ళి దర్శనం చేయండి, మోక్షం ఇస్తానన్నాడు. చిదంబరం వెళ్ళి దర్శనం చేస్తే మోక్షం వస్తే చిదంబరం వెళ్ళి దర్శనం చేసుకోవడం చాలా తేలిక కదండి. అక్కడే ఉంది ఇబ్బంది అంతా. ఎందుకో తెలుసా? చిదంబరం మీరు వెళ్ళారనుకోండి శివలింగ దర్శనానికి, ఓ పెద్ద తెర వేసి ఉంటుంది. తెర తీస్తారు, శివలింగ దర్శనం అవుతుంది, అందరూ సిద్ధంగా ఉండండి అంటారు. అందరూ గబగబా వేళ్ల మీద నిలబడి ఇలా తలలు ఎత్తి చూస్తూ ఉంటారు. ఓసారి ఆ తెర ఇలా తీస్తారు. తీసేటప్పటికి ఓ గోడ ఒకటి ఉంటుంది, అక్కడ గోడకి ఇలా మారేడు దళాల దండలేసి ఉంటాయి. ఒక్క 2 నిమిషాలున్న హారతి ఇలా చూపిస్తారు, చూపించి కరేసేస్తారు. ఇందులో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయి కొత్త వాళ్ళు వస్తారంటారు. ఈ బయటకు వచ్చేవాడు అంటాడు, అరే నీకేమన్నా, అందరూ ఏమిటనుకుంటారంటే అక్కడ శివలింగం ఉందనుకుంటారు. అనుకుని గడుసువాడైతే అంటాడు, నేను చూశాను చిదంబరంలో, నీకేం కనపడిందంటే, అదేంటి నువ్వు చూడలేదా, శివలింగం ఉంది, నల్లటి శివలింగం అంటాడు. పచ్చి అబద్ధం. అలా నాకు కనపడలేదంటే బాగుండదని అలా చెప్పేస్తుంటారు కొంతమంది. చిదంబరంలో శివలింగం ఏమి ఉండదు అక్కడ. చిదంబరం నటరాజస్వామి బయటికి వస్తే అదే ఒక నిజాయితీపరుడు ఉంటాడు. ఆయన అంటాడు, అదేంటంటే నాకేం కనపడలేదు అంటాడు పాపం. అంటే నీ కర్మ, కనపడకపోవడం ఏంటి, నువ్వు ఆ వెలుతురు అవి అదే చూస్తూ ఉండిపోయావు, మా కిందే గోడ ఉంది, మారేడు దళాలు ఉన్నాయి కదా, గోడకు కదా కట్టారు. ఆ గోడకు కట్టారా, ఈ కుడి పక్క మూలుందా, అక్కడ ఉంది చూడలేదా, అయ్యో నేను ఆ మూల, మరి అందుకే గుళ్ళోకి వచ్చినప్పుడు జాగ్రత్తగా చూడాలంటాడు. అయ్యో అని వాడు తలగొట్టుకుంటూ పోతాడు. పోన్లేవా ఇంకో మాట్లాడదామంటే బస్ టైం అయిపోయింది అంటాడు. చెప్పిన వాడికి తెలుసు అక్కడ లేదని, విన్నవాడికి పాపం నేను చేసుకోలేకపోయానని అనుమానం. కోటేశ్వరారు ఎప్పుడన్నా చిదంబరం వెళ్తే చెప్పండి, నేను వస్తాను, అప్పుడు శివలింగం చూడలేకపోయాను, మా మేనలుడు కనపడింది అంటాడు. మీ మేనలుడు కనపడట, అదో అబద్ధం. చిదంబరంలో దర్శనం అంటే ఏమిటో తెలుసా అంటే, అది ఆకాశలింగం. ఆకాశలింగం అంటే అన్నీ ఎందులో ఉన్నాయో దానికి ఆకాశం అని పేరు. ఇప్పుడు ఇది ఉందనుకోండి, దీన్ని మఠాకాశం అంటారు. అలాగే ఓ కొండ ఉందనుకోండి, దాన్ని ఘటాకాశం అంటారు. అందులో ఉన్న ఖాళీని ఘటాకాశం, మఠాకాశం, మఠాకాశం, అనంతాకాశం, ఇలా అన్నీ కలిపి ఆకాశంలోనే ఉంటాయి. అన్నీ ఎందులో ఉన్నాయో దానికి ఆకాశం అని పేరు. ఆకాశ్ అంటే అంతటా ప్రకాశించేటటువంటి ఈశ్వర స్వరూపం. అంతటా ప్రకాశించేదాన్ని ఎలా చూపిస్తారు? అందుకని ఆకాశమే అక్కడ ఉందని గోడకి వేస్తారు మారేడు దళాలు. అంటే ఇక్కడ జ్ఞానంతో దర్శనం చేయాలి చిదంబరంలో. ఎంత చెప్తే మాత్రం అక్కడికి వెళ్ళి ఆ భావన నిలబడుతుంది? అలా దర్శనం చేసి నమస్కారం చెయ్యగలిగినటువంటి స్థితికి ఎదగగలిగిన వాడు ఎవడో ఒకడు ఉంటాడు తప్ప, మిగిలిన వాడికి ఆ తెర తీసి మారేడు దళాల దండలు చూపించి తెర వేస్తే అబ్బాయి ఏముందండి అని వచ్చేస్తాడు. వాడికి ఏం అర్థం అవ్వదు. అటు వెళ్ళిన వాళ్ళు అన్నారు, అయ్యో స్వామి నువ్వు అన్నావు కానీ ఏదో చిదంబరం అంటే పెడతాం కానీ మాకు ఆ తత్వం అంతా అర్థమవుతుందా, ఇంకొక మాట చెప్పండి అన్నారు.
ఇక్కడ దక్షారామం గురించి ఇక్కడ ఉన్న అర్చకులే ఇలా చెప్తే వచ్చిన భక్తులకి అసలు నిజం ఎలా తెలుస్తుంది అని నేను ఒక అర్చకుడికి చెప్పాను కూడా. తప్పయ్యా, నువ్వు అలా చెప్పకూడదు, నీకు తెలిస్తే తెలిసినట్టు చెప్పు, నీకు తెలియకపోతే తెలియనట్టు చెప్పు, తెలిసి తెలియని మాటలు చెప్పి భక్తుల భక్తి పాడి చేయవద్దని కామరాజు గారి ప్రత్యక్ష సాక్ష్యం నాతో ఆ రోజున వచ్చి. ఇవాళ తెలిసి తెలియని స్థితిలో ఉన్నటువంటి ఉపాలయాల్లో ఉన్న అర్చకులు అంత ఘోరమైన మాటలు చెప్తున్నారు. కాబట్టి దక్షారామం పరమోత్కృష్టమైనటువంటి క్షేత్రం అది. అక్కడ యమధర్మరాజు గారి యొక్క భార్య ధూమ్నోర్న కళాబీ జల్లుతుంది వచ్చే పర్వదినాల్లో. లక్ష్మీదేవి తుడుస్తుంది అక్కడ. వాయుదేవుడి భార్య ముగ్గులు పెడుతుంది. ఒక్క దక్షారామ క్షేత్రంలోని ఏకాదశి తిథి నాడు పరమశివుడు భోగం అనుభవిస్తాడు. పైమేడ మించి రాత్రి అమ్మవారు నిద్రపోయిన తర్వాత కిందకి దిగొచ్చి మాణిక్యాంబ దేవాలయంలోకి ప్రవేశిస్తుంది ఉత్సవమూర్తి. అంటే సానివాడ ప్రవేశము అంటారు దాన్ని. అంటే అంత భోగం అనుభవిస్తాడు శివుడు. అందుకే భోగం కావాలన్నా ఐశ్వర్యం కావాలన్నా దక్షారామం తప్పకుండా వెళ్ళండి అంటారు. అంత గొప్ప క్షేత్రం దక్షారామం. అటువంటి దక్షారామ క్షేత్రం మనకి కాకినాడ పట్టణానికి కూతవేటు దూరంలో ఉండడం, మనం దాన్ని ఎక్కువ మార్లు దర్శనం చేసుకునేటటువంటి భాగ్యం మనకి కలిగి ఉండడం నిజంగా అది మనకి పరమేశ్వరుడు ఇచ్చినటువంటి గొప్ప అదృష్టం. అయితే నేను మీతో ఒక మాట అన్నాను, ఇవాళ అక్కడ కొంతమంది దాని గురించి పొరపాటుగా చెప్తున్నారు అని. అందరూ అని మీరు అనుకోకండి, కొంతమంది నిబద్ధత కలిగిన మహాపురుషులు ఉన్నారు. ఎందుకంటే నేను వేరొక పర్యాయం అక్కడ ఉపన్యాసాలకు వెళ్ళినప్పుడు చూశాను, ఎంతో నిబద్ధత కలిగిన వారు, చక్కగా పూజ చేసేవారు, చక్కగా విషయాన్ని వివరించగలిగిన వారు కూడా ఉన్నారు. కానీ ఏ ఒక్కరు క్షేత్రంలోకి వెళ్ళిన తర్వాత తప్పుగా అక్కడ విషయాల్ని చెప్పినా భక్తులు అవే నిజం అనుకుంటారు. అది ప్రమాదంతో కూడుకున్నటువంటి విషయం. సరే, నేను మీతో ఎందుకు ప్రస్తావన చేయవలసి వచ్చింది ఈ విషయాన్ని అంటే, శంకరుడు దక్షారామ క్షేత్రంలోకి వీరభద్రుణ్ణి పంపించాడు. అక్కడే దక్ష ప్రజాపతి ఉండేవాడు, అక్కడే చేశాడు యజ్ఞాన్ని, అక్కడే దాక్షాయిణి శరీరాన్ని విడిచిపెట్టింది. కాబట్టి ఆ వీరభద్రుడు చాలా ఉగ్రతతో అక్కడికి వెళ్లి తాండవం చేస్తూ ఆయన అందరినీ నిగ్రహించినప్పుడు చంద్రుడు అక్కడికి వచ్చి కూర్చుని ఉన్నాడు. కానీ ఈయన వీరావేశంతో చంద్రుణ్ణి కింద పడేసి ఆయన శరీరాన్నంతటినీ తొక్కేశాడు. తొక్కేస్తే ఆయన పరమశివుడికి మొరపెట్టుకున్నాడు, ఈశ్వరా, నేనేమీ తప్పు చేయలేదు, నేను ఒక్క మాట అనలేదు, కానీ నన్ను కింద పడేసి ఇలా తొక్కేశావు అన్నాడు. అంటే శంకరుడు అన్నాడు, ఓ నీకంత ఇబ్బంది కలిగింది కదూ అని వెంటనే పైకెత్తి తన తల మీద పెట్టుకున్నాడు. ఆనాటి నుంచి చంద్రుడు శంకరుడు యొక్క తల మీద ఉండడం ప్రారంభించాడు. అప్పటి నుంచి ఆయన కిందకి దింపలేదు. ఇంకా మీరు చూడండి, నెత్తి మీద పెట్టుకున్నాడండి అంటారు. నెత్తి మీద పెట్టుకున్నాడండి అన్న మాటకి అర్థం ఏమిటంటే అంత ప్రేమ చూపించేటటువంటి వాడు అని దానికి అర్థం. ఆయన వలన అంత క్రోధంలో చంద్రుణ్ణి అక్కడికి వచ్చినందుకు ఆయన తొక్కాడు. నిజానికి అది కూడా అపరాధమే, అలాంటి యాగానికి రావడం. కాబట్టి తొక్కినందుకు నన్ను తొక్కేశావయ్యా అన్నాడని మళ్ళీ నెత్తి మీద పెట్టుకున్నాడు. అది ఒక కారణం. ఇవి మీరు పక్కన పెడితే అసలు ఆయన చంద్రశేఖరుడు అవడానికి రెండు చాలా గొప్ప కారణాలున్నాయి. ఇవి చంద్రశేఖరుడు ఎందుకయ్యాడు అన్నది మీరు ముందు తెలుసుకుని దాని వెనక ఉన్న తాత్విక విచారణగా ఈ మిగిలిన రెండు కారణములను అనుసంధానం చేసుకోవాలి. ఎప్పుడైనా చంద్రశేఖర అన్నప్పుడు ఆ చంద్రవంక చూసినప్పుడు మీరు జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయాలు అప్పుడు వస్తాయి, మిగిలిన రెండు. అయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ చంద్రరేఖ కేవలం పరమశివుడి కిరీటం మీదే కాదు, అమ్మవారి కిరీటం మీద ఉంటుంది, వినాయకుడి కిరీటం మీద కూడా ఉంటుంది. అందుకే ఆయనకి కూడా చంద్రధరుడు అని ఒక పేరు. మీరు చూడండి, పరమశివుడు చంద్రుణ్ణి తల మీద పెట్టుకున్నాడు. చంద్రుడు ఎటువంటి వాడు? ఇప్పుడు తల మీద పెట్టుకోవాలంటే పూజనీయమైన వస్తువు అయితే కదండి తల మీద పెట్టుకుంటాం. ఏది పడితే అది తల మీద పెట్టుకోం. ఎందుకు పెట్టుకోం? తల జ్ఞానేంద్రియములన్నిటి యొక్క సంఘాతము దీని ఎందు ఎక్కువ ఉంటాయి. కళ్ళనగా, ముక్కనగా, చెవులనగా, నాలుకనగా, సున్నితమైన చర్మభాగమనగా, బుద్ధి ప్రచోదనం చేసేటటువంటి మెదడనగా, ఇవన్నీ తలలోనే ఉంటాయి. కాబట్టి తలకి ఒక గౌరవం ఉంటుంది. కాదు,
కారణం అసలు తలకంత గౌరవం రావడానికి కారణం ఏమిటంటే తల మనకి సీమ, అంటే సీమ అంటే హద్దు అంటారు, అది ఎల్ల. ప్రతి దానికి ఒక ఎల్ల ఉంటుంది. ఎల్ల అంటే అక్కడతో పూర్తయిపోయింది అంటారు. రాయలసీమ అని మీరు అన్నారనుకోండి, ఆ ప్రాంతము అక్కడతో పూర్తయింది, అది ఒక ప్రత్యేకమైన ప్రాంతము. తెలుగు సీమ, త్రిలింగ సీమ. సీమ అంటే హద్దు, ఎల్ల. ఈ శరీరానికి 2 సీమలు ఉంటాయి. ఒకటి పాదములు, 2 బ్రహ్మరంధ్రము. ఇందులో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దాన్ని స్పృశించడానికి కూడా అంగీకరించకుండా అక్కడతో ఆపేస్తారు. దేన్ని ముట్టుకోరంటే బ్రహ్మరంధ్రాన్ని తాకరు. అందుకే తల దువ్వుకున్నా కూడా ఎక్కడి వరకు దూకుంటారంటే పాపట అంటారు. పాపట అంటే కేశపాశమును 2గా విడతీయుట. యథార్థమునకు అది పురుషుడికి లేదు. పురుషుడు పాపట తీయడం అన్నది ఉండదు శాస్త్రంలో. ఎందుకు ఉండదు అంటే ఒక్కటే కారణం, పురుషుడు శిఖతో ఉండాలి అని, పిలక పెట్టుకుని ఉంటాడు అని. కాబట్టి ఆయన పాపట అవసరం ఆయనకి ఏముంటుంది, ఉండదు. ఉంది అంటే ఆయన జుట్టు పెరిగిపోయింది అని గుర్తు. దాన్ని సరే విచారణ చేయవద్దు, వదిలిపెట్టేయండి. కాబట్టి స్త్రీకి మాత్రమే పాపట. కేశపాశములు మధ్యలో గాడి చేసి 2గా విడతీస్తారు కాబట్టి పాపట అని పేరు. 2గా విడతీస్తుంది కాబట్టి. గోదావరి నది మధ్యలోకి వచ్చి నిలబడి గోదావరిని 2గా ప్రవాహాన్ని చీలిస్తుంది కాబట్టి ఆ కొండకి పాపట కొండ అని పేరు. కాశీఖండంలో పాపట కొండలు అంటారు వాటిని. పాపట కొండలు పాపిడి కొండలయ్యి, ప్రారబ్ధవశాత్తు పాపి కొండలయ్యి. అవి పాపి కొండలు కావు, పాపట కొండలు. చీల్చే గోదావరిని. అందుకే మీరు పడవలో వెడుతుంటే అదేమిట్రా ఇంకా గోదావరి అనిపిస్తుంది, అడ్డొచ్చేస్తాయి పర్వతాలు. గోదావరి 2 కింద చీలుతుంది. అలా చీల్చిన కొండలు పాపట కొండలు. ఈ పాపట ఎక్కడ వరకు తీస్తారు అంటే ఇంకా ఇక్కడ వరకే. ఇది దాటి పాపట తీయకూడదు. ఎందుకు తీయకూడదు అంటే ఇక్కడ బ్రహ్మరంధ్రం ఉంటుంది. ఈ బ్రహ్మరంధ్రమే మళ్ళీ వస్తాడా శరీరంలోకి, రాడా అనడానికి గుర్తు. అది చిట్లి వెళ్ళిపోయాడు అనుకోండి, ఇక రాడని గుర్తు. అది చిట్లకుండా చిట్లే వరకు వీళ్ళు శ్మశానంలో ఉండొచ్చారనుకోండి, మళ్ళీ వస్తాడని గుర్తు. పాపం ఎలాగో ఆయన చిట్ల కొట్టుకునంటే బదల కొట్టుకుని కాదు, యోగ మార్గంలో ఉత్క్రమణం జరగాలి. ఊర్ధ్వరేతస్కుడై ప్రాణోత్క్రమణం పైకి విడుతూ దీన్ని చిట్ల కొట్టుకుని పైకి ఎడుతుంది. అలా విడితే పునర్జన్మ లేదు. ఆయన ఈశ్వరుడు ఎందుకు కలిసిపోయాడని గుర్తు. బ్రహ్మరంధ్రం పగలలేదు, అధోముఖంగా వెళ్ళిపోయాడని గుర్తు. కాబట్టి ఏదో ఒక ఉపాధిలోకి వస్తాడు. అది కుక్కో, పందో, పిల్లో, నల్లో, మనిషో ఏమో మనకి తెలియదు. వస్తాడు జీవుడు. అంటే పాపపుణ్యములున్నాయి, అనుభవిస్తాడని గుర్తు. కాబట్టి ఇది పవిత్రమైన హద్దు, ఇది పవిత్రమైనటువంటి సీమ. మనుష్య శరీరంలో ఇది అత్యంత పవిత్రమైనటువంటి హద్దుగా చెప్తారు. అందుకే నెత్తి మీద చేపెట్టకండి, నెత్తి మీద చేపెట్టకండి అంటుంటారు. బ్రహ్మరంధ్రమును కాపాడుకుంటూ ఉంటారు. అయితే నమస్కారం దేనికి? శిరస్సు కాదు. ఇప్పుడు ఉపన్యాసం చెప్తే భావప్రచోదనం అంతా దేంట్లోంచి? తలలోంచి. మాట్లాడుతున్నది ఏది? నోరు. నేను ఉపన్యాసం చెప్పి ఇలా వెళ్ళిపోతుంటే నా తలకి ఇలా ఎవరైనా అంటారా? ఎవరనరు. నా కాళ్ళకి నమస్కారం చేస్తారు. అది ఎందుకు అలాగా? నా తలకి కదా చెయ్యాలి. ఉపన్యాసం అంతా వినేటప్పుడు నా ముఖం చూడటమా? నమస్కారం చేసేటప్పుడు నా కాళ్ళకి నమస్కారం చేయడమా? ఏమిటి నా తల చేసుకున్న ప్రారంధం కాదు. దానికి రహస్యం ఏమిటో తెలుసా అండి? ఇక్కడ మీరు అవలంబించేటటువంటి భక్తితో కూడిన ఆలోచన పరంపరల యొక్క శక్తి పాదముల యందున్న నాడులలో చేరుతుంది. అందుకని పాదములకు నమస్కారం. అయితే మీకు నేను ఒక రహస్యం చెప్తాను. ఎలా మైక్లో ఏమా రహస్యం అంటే, ఎప్పుడూ నమస్కారం పాదాలు ముట్టుకుని చేయకూడదు. పాదాలు ముట్టుకుని చేస్తే ఎక్కువగా మీ తేజస్సే క్షీణించిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పాదములు ముట్టుకుని ఎప్పుడూ నమస్కారం చేయకూడదు. అసలు చాలా శ్రేష్టమైన మార్గం మీకు చెప్తున్నాను. ఇంకా అంతకన్నా లోతుగా చెప్పాలి అంటే ఒక్క గురు శిష్య సంప్రదాయంలో ఎప్పుడైనా చెప్పవలసి ఉంటుంది అంతే. కాబట్టి పాదములను స్పృశించి నమస్కారం చేయకూడదు. పాదములకు దూరంగా ఉండి నమస్కారం చేయాలి. అలా నిలబడితే దాని ముందున్నటువంటి
నేలకి నమస్కారం చెయ్యాలి తప్ప పాదములు ముట్టుకుని నమస్కారం చేయడం ఎప్పుడూ మంచిది కాదు. పాదములు ముట్టుకోవడానికి మీ తల ఆ పాదముల దగ్గర వంగితే ఆయన ఏం చేస్తారు? ఇలా చూస్తారు, అరేరేరే ఎంత వంగి నమస్కారం చేశాడరా అని ఉత్తినే పుచ్చుకోకూడదుగా. మీరు నమస్కారం చేస్తే ఏమవుతుందో తెలుసా అండి? మీ రక్షణ బాధ్యతని ఎవరికి నమస్కారం చేశారో వారి యందు న్యాసము చేసినట్లు లెక్క. ఇప్పుడు ఆయన ఏం చెయ్యాలంటే అహంకారంతో అది పుచ్చుకొని వెళ్ళకూడదు. ఆయన ఈశ్వరుణ్ణి ప్రార్థన చెయ్యాలి. ఆయుష్మాన్ భవ శివో రక్షతు, అమ్మ మిమ్మల్ని శివుడు రక్షించుగాక అని మంగళకర వాక్కు పలికి వెళ్ళాలి. అదేం చేస్తుంది? రాబోయే ప్రమాదం నుంచి గట్టెక్కిస్తుంది. అందుకని పెద్దల ఆశీర్వచనం తీసుకోండి, పెద్దల ఆశీర్వచనం తీసుకోండి అంటారు. వెళ్ళి ధ్వజస్తంభంలో నిలబడితే చేస్తారు ఆశీర్వచనం? నమస్కారం చేస్తే చేస్తారు. నమస్కారం ఎందుకు చేస్తారంటే వినయంతో వంగి మీ రక్షణ బాధ్యతని అవతల వారి యందు న్యాసం చేసి వారి ఉపాసన శక్తితో కూడిన వాక్కు వలన మీరు రక్షణ పొందుతారు. అది ప్రయోజనమును పొందడమే తప్ప మనం ఏదో చేతకానితనంతో ఆయన కాళ్ళ మీద పడిపోయామని మీరు అనుకోకూడదు ఎప్పుడూను. అది అందుకే నమస్కార వైశిష్ట్యము అంత గొప్పది. అన్ని వేళలా నమస్కారం ఒకలా ఉండదు. నమస్కారం ఒకటి, అభివాదము ఒకటి, ప్రణిపాతము ఒకటి, వందనము ఒకటి. ఇవన్నీ మళ్ళీ మారిపోతాయి, అన్ని ఒకటి కాదు. ఇప్పుడు మళ్ళీ నేను అవన్నీ ఏమి చెప్తూ కూర్చుంటే ఇంకా శివాష్టోత్తరం ఏం చెప్పను. కాబట్టి తల చాలా ఉత్కృష్టమైనటువంటి స్థానం. ఇంత ఉత్కృష్టమైన స్థానం మీద కూర్చోబెట్టుకున్నాడు అంటే పాదముల ముందు అంత గట్టిగా పడిపోయాడు. అంత గట్టిగా పడిపోవడము అంటే ఏమిటి? మనసులో అంత చిత్తశుద్ధితో పట్టుకున్నాడు శివుణ్ణి. ఇప్పుడు ఆయన తీసుకొచ్చి ఎక్కడ పెట్టుకున్నాడు? తల మీద పెట్టుకున్నాడు. ఆ సీమ లోకమునకంతటికీ కూడా గతులను నిర్వహించగలిగినటువంటి సీమ. మిగిలిన వాళ్ళ గతి ఆ తల నిర్ణయిస్తుంది. అంత సర్వోత్కృష్టమైన తల మీద ఆయన ఉన్నాడు. ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, అంత పెద్ద స్థానం ఇచ్చేటప్పుడు నిష్కళంక చరిత్రుడా అని మీరు చంద్రుడి గురించి విచారణ చేశారనుకోండి. శంకరాచార్యులు వారు శివానంద లహరిలో అత్యద్భుతమైనటువంటి శ్లోకం ఒకటి చేశారు చంద్రశేఖర అన్న నామం మీద. జడత, పశుత, కళంకిత. చంద్రుడికున్నటువంటి గొప్పతనాలు ఏమిటో ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఒకటి జడుడు, 2 పశువు, 3 కళంకుడు, 4 కుటిల చెరుడు. కుటిల చెరత్వంచ నాస్తి మయి దేవా అస్తి అది రాజమౌళే భవదాభరణస్య కిం నాస్మి కిం పాత్రం అని అడిగారు ఆయన. చాలా చమత్కారమైన శ్లోకం. ఈ శ్లోకం మీరు శ్లోకంలా చదవడం కన్నా మాట్లాడడంలా ఉంటుంది ఆ శ్లోకం. అది శంకరాచార్యుల వారి యొక్క రచనా వైచిత్రి. అన్ని శ్లోకాలు శ్లోకాల్లో ఉండవైనవి. కొన్ని శ్లోకాలు శ్లోకాల్లా చెప్పడం కన్నా నేను మీతో మాట్లాడితే ఎలా ఉంటుందో అలా చెప్తేనే శ్లోకానికి అందం వస్తుంది. ఈ శ్లోకం ఒక శ్లోకంలా చదివేయడం కన్నా అలాగే అందం చూడండి. జడత, పశుత, కళంకిత, కుటిలచరత్వంచ నాస్తి మయి దేవా అస్తి అది రాజమౌళే భవదాభరణస్య నాస్మి కిం పాత్రం. అందులో ఆయన అన్నారు, నువ్వు చంద్రుణ్ణి శిగదండగా పెట్టుకున్నావు. దేనికి పెట్టుకున్నావు? ఆయన జడుడు, పశువు, కళంకితుడు, వంకరగా ఉండేటటువంటి స్వభావం ఉన్నవాడు. కాబట్టి తీసి నెత్తి మీద పెట్టుకున్నావు. నాకు అవి లేవు. ఉండుంటే నేను కూడా నీ శిగదండనై నీ నెత్తి మీద కూర్చుని ఉండేవాడిని. అదేమిటండి అలా ఉండేమిటి ఆ శ్లోకం? చంద్రుడికి అవన్నీ ఉన్నాయా? ఉన్నాయి. మీరు ఆలోచించండి. జడత, ఆయన జడుడు. ఎందుచేత నీటి నుంచి పుట్టిన వాటికి జడమని ఒక పేరు. ఎందుకంటే కరిగిపోయే స్వభావం ఉంది చంద్రుడికి. చంద్రుడు కరిగిపోయి అమృతపు చుక్కలుగా పడిపోతూ ఉంటాడు. అలా కరిగిపోయే స్వభావం ఉండి మనసు కరగచ్చు, శరీరమే కరిగిపోతుంటే జడత్వం కాదది ఇంకా. కాబట్టి కరిగిపోయే స్వభావం ఉన్నటువంటి చంద్రుడు జడుడు, నీటిలోంచి పుట్టాడు, పాలసముద్రంలోంచి. నేను అటువంటి వాడిని కాను. నా శరీరం కరిగిపోవడం ఏం లేదు. శరీరము బ్రతికి ఉండగా క్షీణించిపోవచ్చు. అంటే ఇవాళ ఉన్న పటుత్వం ఇంకొక 20 ఏళ్ల తర్వాత ఉండకపోవచ్చు. కానీ
వేళ్ళు ముక్కల ముక్కల కింద ఊడి పడిపోతున్నాయి అనుకోండి, అది చాలా భయంకరమైనటువంటి వ్యాధి కదండి, కుష్ఠవ్యాధి అంటారు. అందుకని ఊడి ఊడి పడిపోకూడదు. ఊడి ఊడి పడిపోతే జడమైపోయిందంటే, స్పర్శ లేకుండా పోతే జడమైపోతూ ఉంటుంది, ముక్కల కింద ఊడి పడిపోతూ ఉంటుంది. కాబట్టి జడత, చంద్రుడు అలా కరిగిపోతుంటాడు. పశుత, నువ్వు మనిషివా పశువా అంటారు. పశువుకి వావి వరస ఉండవు. అంతకన్నా నేను ఇంక చెప్పక్కర్లేదు ఉపన్యాసంలో. చంద్రుడు కూడా లోకంలో ఎవ్వరూ చెయ్యరాని, చెయ్యకూడని, నోటితో ఉచ్చరించడానికి కూడా అయోగ్యమైనటువంటి భయంకరాతి భయంకరమైన పాపాన్ని చేశాడు. తారాచంద్రోపాఖ్యానం మీకు అందరికీ తెలుసు. కాబట్టి ఆయన గురుపత్ని సమాగమం చేసినవాడు. పశుత, కళంకిత, మత్స ఉన్నవాడు, ఎప్పుడూ మత్స కనపడుతుంటుంది. కుటిల చరత్వంచ, ఎప్పుడూ ఓలా ఉండడం, వంకరగా ఉంటాడు. మీరు చంద్రరేఖను చూడండి, అస్తమినాటి చంద్రరేఖలు అవి వంకరగా ఉంటాయి, వంకర టింకర స్వభావం ఉన్నవాడు. ఈ 4 ఉన్నాయి కాబట్టి నెత్తి మీద పెట్టుకున్నాడు. రాజమౌళే, అవి రాజమౌళే అంటే రాజా అన్న శబ్దం చంద్రుడికి సంబంధించింది. రాజశేఖర అంటే చంద్రుడిని ధరించిన వాడా అని. అవి నాకు కూడా ఉంటే భవదాభరణస్య, మీకు నేను ఆభరణంగా అవడానికి నాస్మికిం పాత్రం, నాకు పాత్రత ఎందుకు ఉండుండేది కాదు. నాకు కూడా 4 ఉంటే నాకు ఉండుండేది అవకాశం. అయితే చేస్తానంటారా? ఒక్కనాటికి చెయ్యను. మరి ఆ మాట ఎందుకన్నారు అంటే, అవి శివుడి నెత్తి మీద పెట్టుకుంటారన్నా చేయడానికి మీరు ఇష్టపట్టాల కాదు. అవి చేస్తే శివుడిని పెట్టుకుంటాడో పెట్టుకోడో దేవుడు ఎరుగు. ఒక్కనాటికి చేయను ఆ పనులు. జడత, అలా నేను ఉండను. పశుత, పశువుగానే బతకను. కళంకిత, కళంకంతో ఉండను. కుటిల చరత్వంచ, వంకరగా నేను ఉండను. అలా ఉంటే శివుడు పెట్టుకున్నాడు ఆ నెత్తి మీద. ఏమో అందుకు పెట్టుకుంటే పెట్టుకో, చంద్రుడు నోడిని పెట్టుకోమన్నాడు, మాకు అక్కర్లేదు. శివుడి నెత్తి మీద స్థానం ఇస్తానన్నా ఈ 4 చేయడానికి ఎవరూ ఒప్పుకోలేదు కదా. అంటే అది ఎంత ఘోరాపరాధాలవి. లోకంలో కొంచెం బాగా అపరాధం చేసిన వాడు అన్నారనుకోండి, ఆయనతో ఎక్కువగా సంఘం పెట్టుకోవడానికి ఎవరు ఇష్టపడరు. ఒకవేళ తప్పక ఏదో సంఘం పెట్టుకున్నారనుకోండి, మీకు తప్పనిసరి అయి కొంత అనుబంధం ఏదో పెట్టుకోవలసి వచ్చిందనుకోండి, రహస్యంగా పెట్టుకుంటారు. అది ప్రకటనం చేయరు, అందరికీ తెలియనివ్వరు. ఫలానా ఆయనకి వీళ్ళకి అనుబంధం ఉంది అన్న విషయాన్ని తెలియనివ్వరు లోకానికి. అలా తెలిసిందనుకోండి వీళ్ళ మర్యాద పోతుంది, అందుకని తెలియనివ్వరు. కానీ శివుడు ఏం చేశాడు? తెలియకుండా ఏ లాల్చీలోనో, వీప్ మీదో, లేకపోతే ఉత్తరీయంలోనో, లేకపోతే ఏ మోకాల కిందో పెట్టుకున్నాడు అనుకోండి, ఎవరికి తెలియదు. చంద్రుడు ఉన్నాడండి అంటారు మీరు. డుంఠి వినాయకుడి కంఠం మీద చంద్రరేఖ ఉంది. కాశీ వెళ్ళి చూడండి, మీరు కనపడుతుందేమో. చాలా కష్టం. డుంఠి వినాయకుడు అంటేనే అది కాశీలో. డుంఠి వినాయకుడు అంటే కంఠం మీద చంద్రరేఖ ఉన్నవాడు, అన్ని ముఖాల్లాగా తొండం అటువైపు కాకుండా ఇటువైపుకి తిరిగి ఉన్నవాడు. ఆయన డుంఠి వినాయకుడు. కానీ కంఠం మీద చంద్రరేఖ కనపడుతుందా? కనపడదు. ఎందుకంటే ఏనుగు కంఠం కదా, ఇలా కలిసిపోయి ఉంటుంది. ఎంతో జాగ్రత్తగా దగ్గరకి వెళ్లి నీరాజనపు వెలుతురులో చూసిన వాళ్ళకి మాత్రమే ఆ చంద్రవంక కనపడుతుంది. కాబట్టి ఆయన డుంఠి వినాయకుడు. శ్రీనాథుడు కవిత్వం చేస్తూ పౌర్ణమి నాటి చంద్రుడు కాశీపట్టణం మీద వెడుతుంటే ఆ కాంతులు డుంఠి వినాయకుడి కంఠం మీద ఉన్న చంద్రుడి మీద పడ్డాయి అన్నట్టు. కాబట్టి అలా కనపడకుండా ఎక్కడో పెట్టుకున్నాడు అనుకోండి, ఏమో శివుడికి ఆయనతో సంబంధం ఉందో లేదో ఎవరికి తెలియదు. అంటే అలాంటి వాడితో సంబంధం పెట్టుకోవడానికి ఇష్టపడక అందరిలాగే దూరంగా పెట్టడానికి సిద్ధమై ఉండేటటువంటి వాళ్ళల్లో శివుడు కూడా ఒకడు. ఎంత పతనమైపోయినటువంటి వాడైనా, ఎంత పాడైపోయిన వాడైనా, ఎన్ని మచ్చలున్నవాడైనా, ఎంత చెయ్యరాని అపరాధం చేసిన వాడైనా, ఆయన జపం చేసి ఆయన పాదముల మీద పడిపోతే అందరికీ తెలిసేటట్టు నెత్తిన పెట్టుకున్నాడు. ఇది ఆయన ఔదార్యం. నువ్వు అంత తప్పులు చెయ్యమని కాదు, నువ్వెందుకు ఆయన కాళ్ళ మీద పడడానికి సంశయిస్తున్నావు? పతితపావనుడంటే పరమశివుడే. ఆయన కన్నా పతితపావనుడెవరు లోకంలో? ఇంకా మహానుభావుడు. ఇంత దోషం చేసిన చంద్రుణ్ణే నెత్తి మీద పెట్టుకుంటే దేనికి బెంగ పెట్టుకుంటున్నావు?
ఏ తప్పు నువ్వు చేయకూడదో అవి నువ్వు చేసి ఉంటే శంకరుడి పాదాల మీద పడిపో చిత్తశుద్ధితో. త్రికరణ శుద్ధిగా ఆయన ముందు పడిపోయి క్షమార్పణ అడుగు. నెత్తి మీద పెట్టుకున్నాడు చంద్రుణ్ణి, నిన్ను కూడా పెట్టుకుంటాడు. ఏం బెంగ పెట్టుకోక్కర్లేదు. కానీ చెయ్యడం పడిపోవడం చేస్తే మాత్రం ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాడు. ఇదే చిట్ట చివరిసారి నాకు బుద్ధి వచ్చిందని పడిపోతే మాత్రం నెత్తి మీద పెట్టుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. రామచంద్రమూర్తి చూడండి, రామాయణంలో యుద్ధకాండలో ప్రతిజ్ఞ చేస్తారు. సకృదేవ ప్రపన్నాయ తమాస్మీతి యాచతే అభయం సర్వభూతేభ్యో దదాంయే తద్వ్రతం మమ అంటారు. ఎవరైనా సరే నా దగ్గరికి వచ్చి రామా నేను నీవాడను అంటే చాలు, నేను వాడిని రక్షిస్తానంటారు. శంకరుడు ఇంకా ముందుకు వెళ్ళినవాడు. ఆయన అన్నాడు, ఎన్ని పాపములు చేసిన వాడైనా సరే నా దగ్గర పడిపోతే చాలు, నాకు నమస్కారం అని ఇలా భూమి మీద పడిపోతే చాలు, వాడిని ఎత్తి తల మీద పెట్టుకుంటానన్నాడు. ఇది ఈ చంద్రశేఖర అన్న నామం పరమశివుని యొక్క ఔదార్యాన్ని, ఆయన ఇవ్వలేనిది లేదు లోకంలో. అందుకే లోకంలో అన్నిటికన్నా కష్టసాధ్యమైన విషయం ఏమిటో తెలుసా అండి? మోక్షము అన్నమాట. చాలా తేలిగ్గా వాడేస్తాం కానీ ఏదో మోక్షం అని. మోక్షం అంత తేలికైన మాట ఏం కాదది. కానీ ఆ మోక్షమును కూడా ఎంతో తేలిగ్గా ఇవ్వడానికి ముందుకొచ్చిన వాడు ఎవరో తెలుసా అండి లోకంలో? పరమేశ్వరుడే. ఎందుకనంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఒక మాట అడిగారు, అయ్యా మాకు మోక్షం కావాలి అంటే సులభమైన మార్గం ఏదైనా చెప్పండి, కలియుగంలో పుడుతున్నాం, మేము ఏం చేస్తే మాకు మోక్షం వస్తుందని అడిగారు. ఆయన అన్నాడు, ఒక పని చేయండి, దర్శనాదభ్రసదసి, చిదంబరం వెళ్ళి దర్శనం చేయండి, మోక్షం ఇస్తానన్నాడు. చిదంబరం వెళ్ళి దర్శనం చేస్తే మోక్షం వస్తే చిదంబరం వెళ్ళి దర్శనం చేసుకోవడం చాలా తేలిక కదండి. అక్కడే ఉంది ఇబ్బంది అంతా. ఎందుకో తెలుసా? చిదంబరం మీరు వెళ్ళారనుకోండి శివలింగ దర్శనానికి, ఓ పెద్ద తెర వేసి ఉంటుంది. తెర తీస్తారు, శివలింగ దర్శనం అవుతుంది, అందరూ సిద్ధంగా ఉండండి అంటారు. అందరూ గబగబా వేళ్ల మీద నిలబడి ఇలా తలలు ఎత్తి చూస్తూ ఉంటారు. ఓసారి ఆ తెర ఇలా తీస్తారు. తీసేటప్పటికి ఓ గోడ ఒకటి ఉంటుంది, అక్కడ గోడకి ఇలా మారేడు దళాల దండలు వేసి ఉంటాయి. ఒక్క 2 నిమిషాలు హారతి ఇలా చూపిస్తారు, చూపించి కరేసేస్తారు. ఇందులో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయి కొత్త వాళ్ళు వస్తారంటారు. ఈ బయటకు వచ్చేవాడు అంటాడు, అరే నీకేమన్నా, అందరూ ఏమిటనుకుంటారంటే అక్కడ శివలింగం ఉందనుకుంటారు అనుకుని, గడుసువాడు అయితే అంటాడు, నేను చూశాను చిదంబరంలో, నీకేం కనపడిందంటే, అదేంటి నువ్వు చూడలేదా, శివలింగం ఉంది, నల్లటి శివలింగం అంటాడు. పచ్చి అబద్ధం. అలా నాకు కనపడలేదంటే బాగుండదని అలా చెప్పేస్తుంటారు కొంతమంది. చిదంబరంలో శివలింగం ఏమి ఉండదు అక్కడ. చిదంబరం నటరాజస్వామి బయటికి వస్తే అదే ఒక నిజాయితీపరుడు ఉంటాడు. ఆయన అంటాడు, అదేంటంటే నాకేం కనపడలేదు అంటాడు. పాపం అంటే నీ కర్మ, కనపడకపోవడం ఏంటి, నువ్వు ఆ వెలుతురు అవి అదే చూస్తూ ఉండిపోయావు, మా కిందే గోడ ఉంది, మారేడు దళాలు ఉన్నాయి కదా, గోడకు కదా కట్టారు. ఆ గోడకు కట్టారా, ఈ కుడి పక్క మూలుందా, అక్కడ ఉంది చూడలేదా, అయ్యో నేను ఆ మూల, మరి అందుకే గుళ్ళోకి వచ్చినప్పుడు జాగ్రత్తగా చూడాలంటాడు. అయ్యో అని వాడు తలగొట్టుకుంటూ పోతాడు. పోన్లేవా ఇంకో మాట్లాడదామంటే బస్ టైం అయిపోయింది అంటాడు. చెప్పిన వాడికి తెలుసు అక్కడ లేదని, విన్నవాడికి పాపం నేను చేసుకోలేకపోయానని అనుమానం. కోటేశ్వరరావు ఎప్పుడన్నా చిదంబరం వెళ్తే చెప్పండి, నేను వస్తాను, అప్పుడు శివలింగం చూడలేకపోయాను, మా మేనలుడికి కనపడింది అంటాడు. మీ మేనలుడికి కనపడట అదోబద్ధం. చిదంబరంలో దర్శనం అంటే ఏమిటో తెలుసా అంటే, అది ఆకాశలింగం. ఆకాశలింగం అంటే అన్నీ ఎందులో ఉన్నాయో దానికి ఆకాశం అని పేరు. ఇప్పుడు ఇది ఉందనుకోండి, దీన్ని మఠాకాశం అంటారు. అలాగే ఓ కొండ ఉందనుకోండి, దాన్ని ఘటాకాశం అంటారు. అందులో ఉన్న ఖాళీ ఘటాకాశం, మఠాకాశం, మఠాకాశం, అనంతాకాశం, ఇలా అన్నీ కలిపి ఆకాశంలోనే ఉంటాయి. అన్నీ ఎందులో ఉన్నాయో దానికి ఆకాశం అని పేరు. ఆకాశ్ అంటే అంతటా ప్రకాశించేటటువంటి ఈశ్వర స్వరూపం. అంతటా ప్రకాశించేదాన్ని ఎలా చూపిస్తారు? అందులో ఆకాశమే అక్కడ ఉందని గోడకి వేస్తారు మారేడు దళాలు. అంటే ఇక్కడ జ్ఞానంతో దర్శనం చేయాలి చిదంబరంలో. ఎంత చెప్తే మాత్రం అక్కడికి వెళ్ళి ఆ భావన నిలబడుతుంది. అలా దర్శనం చేసి నమస్కారం చెయ్యగలిగినటువంటి స్థితికి ఎదగగలిగిన వాడు ఎవడో ఒకడు ఉంటాడు తప్ప, మిగిలిన వాడికి ఆ తెర తీసి మారేడు దళాల దండలు చూపించి తెర వేస్తే అబ్బాయి ఏముందండి అని వచ్చేస్తాడు, వాడికి ఏం అర్థం అవ్వదు. అటు వెళ్ళిన వాళ్ళు అన్నారు, అయ్యో స్వామి నువ్వు అన్నావు కానీ ఏదో చిదంబరం అంటే పెడతాం కానీ మాకు ఆ తత్వం అంతా అర్థం అవుతుందా, ఇంకొక మాట చెప్పండి అన్నారు. దర్శనాదభ్రసదసి జననాత్ కమలాలయే, తిరువారూరులో పుడితే మోక్షం ఇస్తానన్నాడు. చాలా సంతోషం స్వామి, కృతజ్ఞతలని కొంచెం బయటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వాడు అన్నాడు, నీ మొహం ఎట్సా పుట్టడం నీ చేతిలో ఉందా నా చేతిలో ఉందా?
అమ్మ ఎక్కడ ఉంటే అక్కడ పడతావు. విమానంలో ఉంటే విమానంలో పడతావు, రైల్లో ఉంటే రైల్లో పడతావు, బస్సులో ఉంటే బస్సులో పడతావు, కాకినాడలో ఉంటే కాకినాడలో పడతావు, కాశీ వెడితే కాశీలో పడతావు. అమ్మప్పటికి కమలాలయంలో ఉండద్దు. తిరువారూరులో ప్రతి గర్భిణీ స్త్రీ తిరువారూరు వెళ్ళి కూర్చుంటుందా పురిటికి? ఎలా కుదురుతుంది? స్వామి మా చేతిలో ఉందా పుట్టడం? తిరువారూరులో పుడితే మోక్షం ఇస్తానంటే, అరే ఇది అడగడం మర్చిపోయినరా అని మళ్ళీ వెళ్ళి స్వామి ఇలా అన్నావు, తిరువారూరులో పుడితే మోక్షం ఇస్తానన్నావు, తిరువారూరులో పుట్టడం అంత తేలిక? ఇంకో మాట చెప్పు. ఆయన అన్నాడు, జననాత్ కమలాలయే కాశ్యాంతు మరణాన్ముక్తి. పూని ఒక వయసు వచ్చిన తర్వాత ఇంకా బాధ్యతలన్నీ అయిపోయాయి అని నువ్వు అనుకున్న తర్వాత కాశీ విడిపోయి ఉంటావా? కాశీలో ప్రాణం విడిచిపెట్టి మోక్షం ఇచ్చేస్తాను. నువ్వు ఏం చేయకపోలే. నువ్వు కాశీ వెళ్ళి చచ్చిపోతే, కాశీలో చచ్చిపోతే, కాశీ వెళ్ళి చచ్చిపోతే అంటే నా ఉద్దేశం వెళ్ళి అక్కడ ఏదో రకంగా చచ్చిపోమని కాదు. అలా మళ్ళీ దాన్ని అన్వయాలు చేసేసుకోకండి. కాశీ వెళ్ళి ఉండిపోయి తనంత తాను శరీరం పడిపోయినప్పుడు అప్పుడు కూడా మోక్షం ఇస్తాను. ఇచ్చాడా? అలా ఇచ్చాడు. రామకృష్ణ పరమహంస ధ్యానంలో చూశారు. కొన్ని వేల మందికి, లక్షల మందికి, పురుగులకి, కీటకాలకి, క్రిములకు కూడా ఆయన మోక్షం ఇస్తుండగా ఆయన దర్శనం చేశారు. అలా జరుగుతుంది అని కాశీఖండంలో కూడా చాలా ప్రస్తుతి చేసి చెప్తారు ఈ విషయాన్ని. అందులో పరమశివుడు ప్రాణోత్క్రమణ సమయంలో వచ్చేటటువంటి విషయాన్ని ఒక సీసపద్యంలో శ్రీనాథుడు వర్ణన చేస్తాడు. చాలా అద్భుతమైనటువంటి పద్యం. అందులో ఆ ప్రాణోత్క్రమణం అయిపోతుండగా ఇంకా ఆఖరి ఊపిరి మాత్రమే మిగిలిపోయింది అని ఊపిరి అందక కొట్టుకుంటున్నటువంటి సమయంలో ఎగ ఊపిరి వచ్చి ఆయాసం వచ్చేస్తుంటే, పాలిండ్లు కదలంగ పసిడి పయ్యద వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ. ఎప్పుడో జరిగిన పద్యం, దాన్ని స్ఫురణలోకి తెచ్చుకోవడానికి ఈశ్వరానుగ్రహం. ఆ పాలిండ్లు కదలంగ పసిడి పయ్యద వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ, ధూత్కారముదరించి తొండంబుపు ముక్కున శిఖరారావంబు జిలుకు డుంఠి, ప్రత్యక్షమై వచ్చి భాగీరథి గంగ మృదుల హస్తము సాచి మేనునివురు, ప్రథమోత్తమండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమున తీర్చు భసితరేక, దక్షిణ శృతి మీదుగా ధాత్రి తెల్లి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ, పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడుపదేశమునరించునప్పుడు కాశీ. ఏమి పద్యం! కాలిండ్లు కదలంగ పసిడిపయ్యద వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ. చక్కటి తెలుగు మాటలు పడ్డాయండి మహానుభావుడికి. ఆఖరి ఊపిరి అందక కొట్టుకుంటుంటే పార్వతీదేవి వచ్చి పక్కన కూర్చుని తన పవిట కొంగుతో విసురుతుందిట కాశీపట్టణంలో. ధూత్కారమునరించి తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకు డుంఠి. డుంఠి గణపతి బయలుదేరి వచ్చి వాడి పక్కన కూర్చుని, ఏనుగు తొండం చివరెప్పుడు చల్లగా ఉంటుంది తడిగా, దాన్ని ముక్కు దగ్గర పెట్టి ఊపిరి ఊత్తట, పీల్చుకో అని. ధూత్కారమునరించి తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకు డుంఠి, ప్రత్యక్షమై వచ్చి భాగీరథి గంగ మృదుల హస్తము సాచి మేనునివురు. గంగమ్మ, గంగానది మించి అధిష్టాన దేవత లేచి వచ్చి పక్కన కూర్చుని, అసలే గంగమ్మ కదా చల్లటి తల్లి, ఆవిడ లేచి వచ్చి తన చల్లటి చేత్తో ఒళ్ళు నిమురుతూ, నాన్న భయపడుతున్నావా, చెమట పడుతోందా, ఊపిరి అందట్లేదా, బెంగ పెట్టుకోకు అని ఒళ్ళు నిమురుతుంది. ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థం ఓ పాలాగ్రమున తీర్చు భసిత రేఖ. భృంగి ప్రథమ గణాల్లో ఆయన ఒక గొప్ప స్థితిని పొందినవాడు. మిగిలిన ప్రమదగణాలు వేరు, భృంగి వేరు. నాకు ఎప్పుడైనా భృంగిని చూడాలి అని ఉండేది బలమైన కోరిక. ఎక్కడైనా భృంగి కనపడతాడా అని. ఎక్కడ ఏ శివాలయంలో నేను భృంగిని చూడాల. ఆఖరికి నా అదృష్టవశాత్తు భృంగిని కాంచీపురంలో చూశాను. 3 కాళ్లతో ఉంటాడు. ఆయనది అదో విచిత్రమైన భక్తి భృంగిది. భృంగికి ఆడవాసన గిట్టదు. అమ్మవారికి కూడా నేను నమస్కారం చేయనంటాడు. ఒక్క శివుడికే నమస్కారం. ఎప్పుడైనా అలా వస్తే పార్వతీ పరమేశ్వరులు పక్క పక్కన కూర్చుంటే ఆయన శివుడికి నమస్కారం చేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే పార్వతీదేవిని ఇదేమ ఘాయిత్యం మీకు నమస్కారం చేసి వెళ్ళిపోతాడు, నాకు చేయడేమంది. పోన్లే ఎలా అయితేనే మన బిడ్డడేగా పార్వతీ అనేవాడు. ఆవిడకో రోజు వస్తాడు, ఆయనకి ప్రదక్షిణం చేసేసి ఆయనకి నమస్కారం పెట్టి వెళ్ళిపోతాడేమిటి, ఏం చేస్తాడో చూస్తానని అర్ధనారీశ్వర స్వరూపంతో ఆయనలో సగానికి కలిసిపోయింది.
ఇప్పుడు ప్రదక్షిణం చేస్తే ఆవిడికి చెయ్యాలిగా, నమస్కారం చేస్తే ఆయనదో పాదం ఈవిడిదో పాదం, ఏం చేస్తారో చూద్దాం. ఆయన ఏం చేశాడంటే ఇలా తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి ఇక దాటితే, ఇక్కడ వీపు దాటితే పార్వతీదేవి. ఎలా? ఆయన ఆవిడికి చేయడు ప్రదక్షిణం. అందుకని ఆయన కందిరీగైపోయి పార్వతీ పరమేశ్వరుల మధ్యలో తొలిచేశాడు. తొలిచేసి ప్రదక్షిణం చేసి పరమశివుడి పాదానికి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. ఏమిటి ధూర్తతనం శంకరా అందావిడ. ఏ ధూర్తతనమో మన భక్తుడు అలా ఉండని అన్నాడు. ఆ భృంగి 3 కాళ్లతో ఉంటాడు. అందుకే వ్యాఘ్రపాదుడు, పతంజలి, భృంగి వీళ్ళందరూ తాండవం గురించి మీరు ఎప్పుడైనా చదవాలి, అద్భుతంగా ఉంటుంది ఆ శివతాండవం గురించి. అందులో ఆ భృంగి 3 కాళ్లతో నిలబడి ఉంటాడు. భృంగీచ్ఛా నటనోత్కట కరిమదగ్రాహీ స్ఫురన్మాధవాహ్లాదో నాదయుతో మహాసితవపు పంచేషు నాచాధృత సత్వక్షస్సు మనోవనేషు నపున సాక్షాన్మదీయే మనో రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభూ అంటారు శంకర భగవత్పాదులు శివానంద లహరిలో. ఆ భృంగి ప్రథమోత్తముండు భృంగి, మళ్ళీ వెనక్కి రండి కాశీపట్టణంలోకి. ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు ఫాలాగ్రమున తీర్చు భసితరేఖ. భయపడకయా అని భస్మ చల్లితే స్నానం చేసేసినట్టే అనారోగ్యంతో ఉన్నప్పుడు. అందుకని ఆ భస్మ తెచ్చి తల మీద వేసి విభూతి రేఖలు పెడతాడు. అప్పుడు దక్షిణ శృతి మీదుగా ధాత్రి తెళ్ళి పెద్ద నిద్రకు మగన్ను పెట్టువేళ. అబ్బా ఏమి మాట అండి! నాకు అసలు ఇంకా మాట అంటే ఒక వ్యామోహం అన్నమాట. అంత ఇష్టం నాకు ఆ మాట. ఒక్క మహానుభావుడు ఆయనకే పడింది. పెద్ద నిద్రకు మాగన్ను పెడుతున్నాడంటారు. అలా కళ్ళు పడిపోతుంటాయి. ఆ నిద్రలోంచి లేస్తాడు రేపు పొద్దున్న. ఇది పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ. ఇక మళ్ళీ కళ్ళు తెరవడం. ఆ నిద్రలో రెప్ప పడిపోతే ఇక తీయడం ఉండదు, ఆ శరీరాన్ని కాల్చేయవలసింది. అటువంటి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ కళ్ళు పడిపోతుంటే సుగంధిం పుష్టివర్ధనం పాశంచ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. ఆ ఢమరుక చప్పుడవుతుండగా, గంటలు మోగుతుండగా, మంచి సువాసనలు వస్తుండగా శంకరుడు నడిచి వచ్చి ఆఖరి ఊపిరి తీసేటప్పుడు ఆ ప్రాణోత్కరణం అవుతున్న వాడి యొక్క కుడి చెవి మీదకి వంగి ప్రణవాన్ని చెప్తాటప్పుడు. ప్రణవం తారకం, ఎందుకంటే దాటించేస్తుంది ఇంకా సంసార సాగరాన్ని. రామనామం తారకం. రామనామం తారకనామం. రామనామం చెప్పినటువంటి వాడు సంసారాన్ని దాటుతాడు. ప్రణవం తారకం. కాబట్టి ప్రణవం చెప్పించి ఆయన ఆఖరి ఊపిరి ప్రణవం చేసి ఆ జీవిని తనలో కలిపేసుకుంటాడు. కాశీపట్టణంలో అందుకే అన్ని లక్షల మంది వెళ్ళిపోతున్నా ఇంతమందికి శివుడు కుడి చెవిలో ఉపదేశం చేస్తుండగా రామకృష్ణ పరమహంసకి దర్శనమైంది. కాబట్టి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడుపదేశమునరించునప్పుడు కాశీ. అటువంటి మహానుభావుడైనటువంటి పరమశివుడు యోగ్యతాయోగ్యతలను కూడా విచారణ చెయ్యకుండా కాశ్యాంతు మరణాన్ముక్తి, కాశీలో చచ్చిపోతే మోక్షం ఇచ్చేస్తాను రా స్వామి నువ్వు అన్నావు. కానీ కలియుగం కొడుకు మీద, కోడల మీద, కూతురి మీద, అల్లుడి మీద, మనవల మీద, ఊరి మీద, పరిజనం మీద ఎంత వ్యామోహం. అన్నీ వదిలిపెట్టి కాశీ వెళ్ళిపోతామా? వెళ్ళిపోయి కాశీలో ఉంటామా? ఎక్కడ కుదురుతుంది? ఇంకొక మాట చెప్పండి. ఆయన అన్నాడు స్మరణాత్ అరుణాచలే. అరుణాచలాన్ని స్మరించగలవా? అరుణాచల క్షేత్రానికి వెళ్ళి, అందుకే స్కాంద పురాణంలో ఒక మాట చెప్తారు. జీవి యొక్క యాత్రని విభాగం చేస్తారు గీత తీసి. ఎలా చేస్తారంటే అరుణాచల ప్రవేశాత్ పూర్వము జీవుడు, అరుణాచల ప్రవేశానంతరము. అరుణాచల క్షేత్రానికి వెళ్ళాడా ఎప్పుడైనా? అరుణాచలం వెడితే తర్వాత జీవయాత్ర, అరుణాచలం వెళ్ళక ముందు జీవయాత్ర. అంటే అరుణాచలంలోకి వెళ్ళాలంటేనే అంత పుణ్యము, శివుని యొక్క అనుగ్రహము ఉంటే తప్ప అరుణాచలంలోకి వెళ్ళలేరు. అటువంటి అరుణాచలంలోకి నువ్వు ఒకసారి వెడితే స్మరణాత్ అంతా నువ్వు స్మరణ చేయగలవు. లేదా నువ్వు వెళ్ళకపోయినా అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణ శివ అనుకోగలవు కదా. ఆ స్మరణ చేస్తే పెద్దల దగ్గర విని తలుచుకున్నా
నేను నీకు మోక్షం ఇస్తాను. రోజు ఒకసారి అనుకోగలవా అరుణాచలం 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 అని? అనుకుంటే మోక్షం ఇస్తాను. ఇది ఆయన యొక్క ఔదార్యం. ఇలా మోక్షం ఇస్తానని ముందుకొచ్చేవాడెవరుంటాడు? ఎంతమంది ఎన్నెన్ని పాపాలు చేసి ఇంకా ఎన్ని కోట్ల జన్మలెత్తవలసినటువంటి జీవులు. ఏమంటే జన్మ ఎత్తితే మీకేమిటండి అంత కష్టం అని అడగచ్చు మీరు. ఏమవుతుంది జన్మ ఎత్తితే? మనిషి కాదు తొండ, మనిషి కాదు బల్లి, మనిషి కాదు పిల్లి, మనిషి కాదు జింక, మనిషి కాదు జిరాఫీ. మీకేమిటి బాధ? మరణము బలవన్మరణము. తరిమి తరిమి చంపేస్తాయి, కొట్టి చంపేస్తాయి, కురికి చంపేస్తాయి, వల వేసి చంపేస్తారు, పొడిచి చంపేస్తారు. మీరు చూడండి, అరణ్యంలో ఒక జింక ఉంటుంది, అవి అన్నీ కలిపి గుంపుగా పచ్చగడ్డి తింటుంటాయి. ఒక పులి తరిమి 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 ముందు రెండు కాళ్ళు ఎత్తి పంజా పెట్టి కొట్టి ఆక్రమించి నోటితో పట్టుకుని పారిపోతుంది. ఒక్క మనుష్యుడు సాధన చేసి 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 ఈశ్వరుణ్ణి స్మరిస్తూ వెళ్ళగలడు కాదు. అందుకని మనుష్య జన్మ యొక్క ఉత్కృష్టత అది. అందుకని జన్మ దగ్గర భయపడతారు కిందకి వెళ్ళడానికి. అది భక్తి కలిగిన ఉపాధి అనుకోండి, అప్పుడు ఇంకా దాంతో వచ్చిన ఇబ్బంది ఏం లేదు. పరమభక్తి కలిగినటువంటి ఉపాధి అయితే ఒక్కొక్కసారి మనుష్యుడి కన్నా అవే గొప్పవి. కొండలు లేవు, చాలా గొప్పవి ఈశ్వరుని తల మీద పెట్టుకున్నవి. భద్రాచలం లేదు, రామచంద్రమూర్తి అవతార పరిసమాప్తి తర్వాత రామచంద్రమూర్తిని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. వామాంక స్థిత జానకీ పదిల సత్కోదండ దండంకరే చక్రం చోద్భకరేడ బాహుయుగడే శంఖం శరం దక్షిణే బిభ్రాణంజలజాత పత్రనయనం భద్రాద్రి మూర్ధ్ని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. వెంకటాచల పర్వతం లేదు, వెంకటేశ్వరుణ్ణి తీసుకొచ్చి కూర్చోబెట్టుకుని గోవిందమామముల్ గొంతెత్తి పాడుచు కొండెక్కు భక్తుల గుంపులొకట తలతీసి ఇత్తుమా ఇలవేలు పంచును తల వెంట్రుకలనిచ్చు ధన్యులొకట స్వామిని దర్శించి సంతోషమాగక పరవశులగు పుణ్య పురుషులొకట భక్తి ప్రసాదంబు కన్నుల కద్దుకని స్వీకరించి పరవశులగు పుణ్య పురుషులొకట ఎచట ఎయ్యది విన్నను స్వామి మాటే సకల హృదయాల ఉండెడి స్వామి ఒకడే స్వామి నటించుచుండు ఈ శైలమందు. ఎక్కడ చూసినా గోవిందా గోవిందా. ఆ వెంకటాచల పర్వతం అంత గొప్పదవలా? ఒక సాలెపురుగు, ఒక పాము, ఒక ఏనుగంత గొప్పవలా? అందుకంటారు శంకర భగవత్పాదులు శివానంద లహరిలో, నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్మత్వాదాబ్జస్మరణ పరమానంద లహరీ విహారాసక్తం చేద్రు దయమిహ కింతేన వపుష. నాకు ఏ శరీరం అయితే ఉందయా? మనుష్య శరీరంలో పుట్టి నేను ఒక గుడికి వెళ్ళింది లేదు, మనుష్య శరీరం పుట్టి నేను శివాష్టోత్తరం చదివింది లేదు, మనుష్య శరీరం పుట్టి 10 రూపాయలు శివాలయ పునర్నిర్మాణానికి నేను ఇచ్చింది లేదు. ఎన్ని కోట్ల రూపాయలు తినేశానో, ఎన్ని కోట్ల రూపాయలు అనుభవించేశాను. భూమి మీద ఈశ్వరుడు ఇచ్చినవన్నీ తినేయడానికి బతికానేమో, కానీ నా వల్ల లోకానికి జరిగిన ఉపకారం ఏమిటి? మనుష్య శరీరంతో పుట్టి ఈ శరీరంతో ఉండకపోయినా ఒక సాలెపురుగు నయం గూడు కట్టి శంకరుణ్ణి సేవించుకుంది. కాబట్టి శంకర, నేను మనుష్య శరీరం ఇమ్మని అడగను, ఏ శరీరం అయినా పర్వాలేదు, నీ పాదముల యందు భక్తి కలిగిన శరీరం అయితే చాలన్నారు. నిజంగా శంకరులకు ఆ ప్రారంధం మన కొరకు. అది శంకర భగవత్పాదుల యొక్క సాహిత్యం అంటే అలా ఉంటుంది. మహానుభావుడు ఒక శ్లోకం చేస్తే అలా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చంద్రశేఖర, మీకేమర్థమైంది ఆ నామం? ఎంతటి దోషభూయిష్టమైన జీవితం ఉన్నవాడైనా, ఎన్ని పాపములు చేసిన వాడైనా, ఆయన పాదముల మీద పడిపోతే ఇన్ని నీళ్ల చుక్కలు తీసుకొచ్చి శివలింగం మీద పోస్తే, ఒక్క కాయో పండో పాలో నివేదన చేస్తే ఆయన అలా అనుగ్రహించగలడు. కాబట్టి నేను మోక్షమును హద్దుగా చెప్పుకుంటూ ఎందుకు వస్తున్నానో తెలుసా అండి? ఇంకా దాన్ని మించినటువంటి గొప్పది ఇంకోటి లేదు మీకు ఇవ్వడానికి. లోకంలో ఇవ్వడము అంటూ వస్తే ఇంకా చాలా గొప్పది అని చెప్పవలసింది ఏదైనా ఉంటే మోక్షం ఒకటే. మోక్షమే అంత తేలికగా అంత సులభంగా ప్రసన్నుడై ఇచ్చేవాడు మీకు ఇతరములు ఇవ్వడని మీరు ఎందుకు అనుకుంటున్నారు? విశ్వాసం ప్రధానం. విశ్వాసము ఉండాలి, కానీ ఎందుకు జరగదు? పెద్దలు ఒక మాట చెప్తారు. శ్రీశైలం వెళ్ళి ఆ నువ్వులు వేసి నందిని తిప్పుతారు, చరణంది అంటారు. చరణందిని తిప్పుతారు. ఇప్పుడే పూర్వకాలంలో శివాలయాలన్నిటిలోనూ స్థిరనంది చరణంది అని 2 ఉండేవి. స్థిరనంది కదలదు, చరణంది కదులుతుంది, అటు ఇటు తిప్పుతారు. దాన్ని ఎందుకు పెడతారంటే
ప్రతి ఊళ్ళో శివాలయంలో చరణం ఎందుకు పెడతారంటే పూర్వం ఇంత వైద్య సదుపాయం లేదు. బిడ్డ అడ్డం తిరిగితే గబుక్కుని ప్రసవం ఏ రాత్రి వేళో ఏ తుఫాన్లోనో ప్రసవం అవుతూ ఉంటే వైద్య సహాయం అందించడం కష్టమైతే శివుడి వంకే ఎప్పుడూ చూసేటటువంటి నంది పవిత్ర దృష్టి కలిగిన వాడు గబగబా శివాలయం తలుపులు తెరిపించి నువ్వులు వేసి గర్భిణీ స్త్రీ ఎక్కడ కష్టపడుతోందో ఆ ఇల్లు ఉన్న దిక్కు వైపుకి చరణందిని తిప్పేవారు. తిప్పితే ఆవిడికి సుఖప్రసవం అయి పిల్లలు పుడుతుండేవారు. విశ్వాసమునకు సంబంధించిన విషయం భక్తి అన్నది. ఇవన్నీ నిరూపిస్తారా అంటే కాదు. నీకు ఆ విశ్వాసం ఉందా? జరుగుతుంది. అందుకే శ్రీశైలంలో చాలా మంది వెళ్ళి చరణందికి నువ్వులు వేసి తిప్పుతున్నారు. తిప్పి అలా ఒకసారి చూస్తున్నారు. చూసి ఆ శిఖరం వంక చూసి దిగిపోతున్నారు. ఎందుకు చూస్తున్నారు మీ అందరు ఇక్కడి నుంచి అని అడిగారు అనుకోండి. శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే. ఇక్కడి నుంచి శ్రీశైల శిఖరాన్ని చూస్తే పునర్జన్మ లేదు. ఈ మాట అందరూ చెప్పుకుంటూ దిగొస్తున్నారు. పార్వతీదేవి అంది శంకరుడితో, ఏమిటండి ఇంతమంది చూస్తున్నారు కదా, వీళ్ళందరి పాపాలు పోయాయా అని అడిగింది. అంటే ఆయన అన్నాడు, విశ్వాసం ఉన్న వారికి పోయాయి పార్వతి అన్నాడు. ఇందులో విశ్వాసం ఉన్నవారు లేరని మీరు అనుకుంటున్నారా అన్నాడు. నేను అనడం ఎందుకు, నీకు చూపిస్తాను రా అని ఒక వృద్ధ బ్రాహ్మణ వేషంలో వచ్చాడు. ఆవిడ ఒక వృద్ధ బ్రాహ్మణిగా వచ్చింది. ఆయన ప్రాణోత్క్రమణమైపోతున్న వాడిలా భార్య ఒళ్ళో పడిపోయి వెక్కుతున్నాడు. ఆవిడ ఏడుస్తూ అరుస్తోంది, అమ్మా ఎవరైనా ఒకరు వచ్చి నా భర్తని ముట్టుకుంటే నా భర్తకి ప్రాణం లభిస్తుంది అంటే గబగబా వచ్చి ముట్టుకోపోయారు. ఆగండి, ఎవరు పడితే వాళ్ళు కారు, పాపము లేని వాళ్ళు ఎవరో వాళ్ళు ముట్టుకోండి, నా భర్త బతుకుతాడు. పాపం ఉండి ముట్టుకుంటే మాత్రం ఇబ్బంది వస్తుంది అంటే ఎవరికి వాళ్ళే అన్నారు. అమ్మో అలా కుదరదులేండి, మేము ఏదో చేశానులేండి, అవన్నీ ఎందుకు ఇప్పుడు ఈ వివరాలన్నీ ఏదో ఉంది రండి వెళ్ళిపోదాం అని వెళ్ళిపోతున్నారు. ఒక వేశ్య, ఆవిడ జీవితం ఏమిటంటే ప్రతిరోజు విటులతో జీవితాన్ని గడుపుతుంది. ఆవిడ ముందుకెడుతుంటే అందరూ అన్నారు ఆవిడ వేశ్య, ఆవిడెడుతోంది ఏమిటన్నారు. ఆవిడంది, అమ్మా నేను ముట్టుకుంటానమ్మా నీ భర్తని బతుకుతాడని. అంటే పార్వతీదేవి అంది, నీకు పాపం లేదా అంది. అంటే ఆవిడంది, నాకు పాపము లేదు. ఎందుకు లేదో తెలుసా? శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే. పాపమో పుణ్యమో నశించిపోతే కదా ఇంకా పుట్టడానికి శరీరం లేకుండా ఉండడం. అవి రెండు ఉంటే కదా ప్రారంధం అనుభవించడానికి ఉపాధిని స్వీకరించడం. ఇంకా అసలు ఉపాధిని స్వీకరించిన అవసరం ఏమిటి? నాకు పుణ్యము లేదు పాపము లేదు, రెండు పోయాయి. ఎప్పుడు నేను శ్రీశైల శిఖరం చూశానో అప్పుడే పోయాయి. కాబట్టి నాకు పుణ్యపాపములు లేవమ్మా, నేను ముట్టుకుంటానంది. శంకరుడు అన్నాడు, ఈవిడికి పోయింది పాపం ఈశ్వరి. ఎందుకో తెలుసా? విశ్వాసము ఆవిడకుంది. వాళ్ళు చూశారు కానీ వాళ్ళకి ఇంకా అనుమానమే, మా పాపం మాకుందని. ఇంకా విశ్వాసం లేకుండా వెళ్ళి చేసిన దానికి పుణ్యం ఏమిటి పాపం ఏమిటి? ఈశ్వరి తప్పేం లేదు. పార్వతి ఆ విశ్వాసము ఎవరికి ఉంటుందో వారికి మాత్రమే ఇటువంటి అనుగ్రహము లభిస్తుంది. కాబట్టి కొన్ని పేర్లు ఎక్కువ పలికే పేర్లు ఈశ్వర సంబంధంగా ఉండడం ఎంత మంచిదో నాకు ఇవాళ బాగా అర్థమైంది. కాబట్టి అని పార్వతీదేవితో పరమశివుడు చెప్పినటువంటి ఘట్టాన్ని మనకి పెద్దలు చూపిస్తూ ఉంటారు. విశ్వాసము ప్రాతిపదిక కనుక చంద్రశేఖర ఆ నామమునకున్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఆయనని పెట్టుకున్నాడు కాబట్టి మనని ఎందుకు పెట్టుకోడు? తండ్రిని మించిన కొడుకు వినాయకుడు. తండ్రి గారు ఇంకా ఏం చేశాడంటే ఆయన్ని తీసి పెట్టుకున్నాడు తల మీద. వినాయకుడైతే ఏమిటో తెలుసా అండి? సరే ఇవాళ మనం చదివే కథలన్నీ అదో రకం కథలు అనుకోండి. వినాయకుడు వినాయక చవితి నాడు అన్ని లోకములు తిరుగుతూ చంద్రలోకానికి కూడా వెళ్ళాడు. చంద్రుడికి చిన్న అతిశయం ఒకటి ఉంది. ఏమిటంటే అందరూ ఆయన మీద స్తోత్రం చేస్తారు, పొగుడుతారు, ఆయన కవిత్వం చేస్తారు. కాబట్టి నేను అందగాన్ని. వినాయకుడు బాహ్యంలో మరుగుజ్జు రూపంలో ఉంటాడు, పెద్ద పొట్ట, ఏనుగు తల, తొండం, చాటలంతంత చెవులు ఉంటాడు. అందుకని నేను అందగాన్ని, ఈ పిల్లాడు అందవికారంగా ఉంటాడు. ఆంతరము అందము వినాయకుడిది, బాహ్యము అందము చంద్రుడిది. బాహ్యంలో తను అందంగా ఉండడం, కవులు తన మీద శ్లోకాలు అల్లడం ఆయన అతిశయానికి కారణమైంది. కాబట్టి ఒక వంకర నవ్వు ఒకటి నవ్వాడు వినాయకుడిని చూసి. ఓహో, అందరూ నిన్ను స్తోత్రం చేస్తున్నారు, నీ వంక చూస్తున్నారు, నిన్ను చూసి అందరూ అబ్బాయి ఎంత అందగాడు అంటున్నారు, అందంగా ఉన్న వాళ్ళ ముఖాలన్నీ నీతో పోలుస్తున్నారు. అందుకది అతిశయం వచ్చింది, ఈ గర్వం పోవాలి. కాబట్టి ఆయన అన్నాడు, ఈయన ముఖం ఎవరు చూస్తారో వాళ్ళకి నీలాప నిందలు వస్తాయండి. ఇంకక్కడి నుంచి జనం ఏం చేశారు? వినాయక చవితి నాడు కాదు, ఏ రోజైనా
చీకటి పడి ఏదైనా బయటకు వస్తే వీడోడు దిక్కుమాలినాడు ఆకాశంలోనూ వీడు ఎక్కడ కనపడతాడో అని ఇలా అనుకునేవారు. ఇన్నాళ్ళు చూసి కవిత్వాలు వెళ్ళిన వాళ్ళు, ప్రత్యేకంగా అరుగుల మీద కూర్చుని చూసిన వాళ్ళు, భార్యని ఇందువదన అంటే పొంగిపోయిన ఆవిడ అప్పటి వరకు ఇందువదన అంటే మీరు నన్ను ఆయనతో పోల్చకండి నా ముఖాన్ని అంట మొదలెట్టింది. చాలా చిన్నతనంగా అనిపించింది. చంద్రుడికి ఎవరు చూడరు, అందరూ తిడతారు, చిచి ఇలా రావడానికి నాకే సిగ్గేస్తోందని ఆయన పాలసముద్రంలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఉపద్రవం ఎక్కడ వచ్చింది? చంద్రుడు లేకపోతే ఓషధులు ప్రకాశించవు, కాబట్టి ఓషధులు లేవు. అప్పుడు దేవతలందరూ కలిసి చంద్రుడిని తీసుకుని వినాయకుడి దగ్గరికి వెళ్ళారు. వెడితే వాళ్ళు అన్నారు, అయ్యా చంద్రుడు లేకపోతే ఓషధులు లేవు, ఆయన వచ్చి కూర్చుందామంటే అందరూ నింద చేస్తే పాపం ఆయనకి సిగ్గుగా ఉంది, నువ్వేమో ఆయన ముఖం చూస్తే నీలాప నిందలు వస్తాయంటున్నావు, అందుకని జనం చూడటం లేదు, మీరే అనుగ్రహించాలా ఆయనంటే ఈ చంద్రుడు వచ్చి గభాల వినాయకుడి కాళ్ళ మీద పడిపోయాడు. నేను కోరుకున్నది ఈ మార్పు, నీకు ఇంత తొందరగా మార్పు వచ్చి నువ్వు బాగుపడతావని నేను అనుకోలేదు, ఇంత మార్పు వచ్చిన తర్వాత నేను ఎందుకు ఆదరించనరా అని గభాల చంద్రవంక తీసి నెత్తి మీద పెట్టుకుని ఆయనకంత మార్పు వచ్చిందన్న సంతోషంలో ఈయన నాట్యం చేశాడు. అప్పుడు వచ్చింది నృత్య గణపతి స్వరూపం. లేకపోతే ఆయన నృత్యం ఏమిటండి, అంత పెద్ద కడుపుతోటి దాంతో ఆయన నృత్యం చేస్తే బాగుంటుందా? అంటే లోపల ఆనందం అవధులు పట్టకపోతే నేను నాట్యం చేస్తే బాగుంటుందా బాగుండదా అని చూసుకోకుండా నర్తించేశాడు ఆయన. అంటే ఆయన ఎంత ప్రసన్నుడో చూడండి వినాయకుడు. ఆత్మావై పుత్రనామాసి, తండ్రి గారు ఎంత గొప్పవాడో కొడుకు కూడా అంత గొప్పవాడు. అందుకే మూకశంకర్లు అంటారు హేరంబేచ గుహేచ హర్షభరితం వాత్సల్యం అంకూరయన్ అన్నారు. అమ్మా నీ అదృష్టం అమ్మా అలాంటి కొడుకు. హేరంబీచ, హేరంబుడు అంటే ఎప్పుడూ తండ్రి పక్కన ఉండే కొడుకు. కొడుకు ఉండడం ప్రధానం కాదు, తండ్రి పక్కన ఉండడం ప్రధానం. తండ్రి పక్కన కొడుకు లేడనుకోండి పాపం ఆయనకి అంతే అదృష్టమే ఉంది. వినాయకుడు ఎప్పుడూ నాన్నగారి పక్కన ఉంటాడు. సుబ్రహ్మణ్యుడు మళ్ళీ అలా ఉండడండో, ఆయన అప్పుడప్పుడు అలిగి అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోతున్నాడు. దండపాణి అని ఓసారి ఏదో పండుగ లేదని పాపం వచ్చి అక్కడికి వెళ్ళిపోయి స్వామి నలాయి అని అక్కడ కూర్చున్నాడు. అంటే శంకరుడు వెళ్ళాడు, నీకు ప్రణవానికి అర్థం చెప్తానన్నాడు. అయితే చెప్పు అన్నాడు. వినేవాడు కింద కూర్చోవాలి, చెప్పేవాడు పైన కూర్చోవాలి, కింద కూర్చో చెప్తానన్నాడు. అంటే కూర్చున్నాడు. కూర్చుంటే చెప్పాడు, చాలా బాగా చెప్పామన్నాడు. తండ్రి కొడుకు చేతిలో ఓడిపోవడం అదో పట్టాభిషేకం. కాబట్టి అంత గొప్ప స్థితి. అసలు ఆ శివ కుటుంబం అటువంటిదండి, అద్భుతం. కాబట్టి పొంగిపోతారు మూకశంకరులు. కాబట్టి వినాయకుడు కూడా తండ్రిలాగే చంద్రరేఖని ధరించి నృత్యం చేశాడు. కాబట్టి చంద్రశేఖర ఈ నామం ఆయన సౌలభ్యాన్ని చెప్తుంది. పట్టుకుంటే నీకు గట్టిగా పట్టుకోవడం అలవాటైతే ఆయన నిన్ను విడిచిపెట్టాడు, నెత్తి మీద పెట్టుకుంటాడు తీసుకుని. అందుకే పూర్వం ప్రతి 10 పేర్లలో ఒక పేరు చంద్రశేఖరతో ఉండేది. చంద్రశేఖర శాస్త్రి, చంద్రశేఖర రెడ్డి, చంద్రశేఖరరావు. చంద్రశేఖర లేకుండా ఉండేది కాదు. ఇప్పుడంటే మనకు అబ్బో తుస్సు బుస్సు కస్సు నస్సు ఏవో పిచ్చి పేర్లు. కాబట్టి చంద్రశేఖర అంత గొప్ప నామం. సరే అది ఒకటి అలా ఉంచండి. ఏమి చంద్రశేఖర? కాబట్టి చంద్రశేఖర తాత్విక కోణంలో ఆలోచిస్తే అదొక అద్భుత నామం. నేను ఒక కోణాన్ని మీకు చెప్పాను, ఇంకొక కోణం చెప్పాను నామాన్ని నేను ఇంకా విడిచిపెట్టేస్తాను. రోజు ప్రారంభం దేనితో? చంద్రుడి యొక్క గతిని బట్టి నిర్ణయం చేస్తారు. తిథి నిర్ణయం దాన్ని బట్టి కదండి. శుక్లపక్షం, కృష్ణపక్షంలో తిథులు. మీరు రోజు సంకల్పం చెప్పారనుకోండి, శ్రీ విరోధీ నామ సంవత్సరే దక్షిణాయనే శరదృతు కార్తీక మాసే శుక్లపక్షే అని ఆ రోజు ఏ తిథి ఉందో ఆ రోజు ఆ సూర్యోదయానికి ఉన్న తిథి చెప్తాం. పంచమీ తిథౌ భృగువాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే ఏవంగుడు విశేష విశిష్టాయాం శుభనిధౌ శ్రీమాన్ శ్రీమతః ఆత్రేయ సగోత్రస్య కోటేశ్వర శర్మనామధేయస్య ధర్మపత్ని సమేతస్య మమోపాత్త దుర్చక్షయ ద్వారా అంటూ సంకల్పం చేస్తాం. అందుకని చంద్రుని యొక్క కళలని బట్టి శుక్లపక్ష కృష్ణపక్షములలో తిథులు వస్తాయి. తిథులను బట్టి కాలము వెళ్ళిపోతుంది మనకి. అందుకే సంవత్సరము వేయడం అనేటటువంటిది అంకెలలో వేయడంగా వెయ్యరు, 60 చెప్తూ ఉంటారు. సంవత్సరం మీరు చెప్పారనుకోండి, 1973లో పుట్టాడు, 1993, 2006, 2009 అలా ఎందుకు చెప్పరో తెలుసా అండి? మన వాళ్ళు చేతకాక కాదు. ఏమి సంవత్సరాలు 60 ఎందుకు చెప్పడం? 2000 ఏళ్ళు చెప్పకూడదా? 2000 పేర్లు చెప్తే మీరు ఎప్పుడు పుట్టారో తర్వాత ఏదో చెప్పుకోరేంటి? బోల్డన్ని సంవత్సరాలు చెప్పచ్చుగా. 2009, 2010, 2011, 2012 అలా అంకెలు పెట్టేసినట్టే పెట్టకూడదు. 60 ఎందుకు పెట్టాలి? ఋషులు ఏది చేసినా అందులో పరమార్థం ఉంటుంది. 60వ సంవత్సరానికి గండకాలం వస్తుంది. నక్షత్రం గండకాలంలోకి వెళ్ళిపోయి శరీరాన్ని
గ్రసించేటటువంటి ప్రయత్నం ప్రారంభమవుతుంది. అందుకని 60 సంవత్సరాలు పెడతారు. మీరు పుట్టిన సంవత్సరాన్ని 60వ ఏట మళ్ళీ మీరు చూస్తారు. నేను విరోధిలో పుట్టాను అనుకోండి, మళ్ళీ విరోధి వచ్చింది అనుకోండి, అంటే నాకు 60 పూర్తయిపోయాయి అని గుర్తు. 60 పూర్తయిపోయింది అంటే షష్ఠి పూర్తి. 60 పూర్తయిపోయాయి. 60 పూర్తయిపోయాయి అంటే ఆయుర్దాయాన్ని గ్రసించే సమయం వస్తుంది కలియుగంలో. శతమానం భవతి కదండి, 100 ఏళ్ళు. 60 దగ్గర గండం, పెద్ద గండం వస్తుంది శరీరాన్ని గ్రహించడానికి. దీన్ని తొలగించడానికి మార్గం ఏమి? అందుకని మళ్ళీ మంటపాలు వేస్తారు, నక్షత్రాలు వాటన్నిటితోటి మంటపం వేసి కడుపున పుట్టిన బిడ్డలు అడగాలప్పుడు. ఇక నేను బతకాలని ఆయన కోరుకోడు, ఎందుకంటే 60 అంటే అప్పటికి మనవాడు వచ్చేస్తాడు. ఎవరు అడగాలి? మా ఇంట్లో శుభలేఖ మా నాన్నగారి పేరు మీదే రావాలి. మా ఇంట్లో ఇంకా నీరాజనం సింహాసనానికి మా నాన్నగారే ఇవ్వాలి. మా నాన్నగారు మాకు ఇంకా అలా చక్కగా అన్ని చెప్తూ మా నాన్నగారు ఆయుర్దాయంతో ఆరోగ్యంతో ఉండాలి. అంతేకాని ఏదో మనవడు పుట్టేశాడు కదా అని చెప్పేసి మా నాన్నగారి శరీరం పడిపోవడానికి వీల్లేదు. మహానుభావుడు, ఆయన ఉన్నంత కాలమే మాకు ఈ ఐశ్వర్యం. కాబట్టి మా నాన్నగారు ఉండాలి అని పుట్టిన బిడ్డలు కోరుకోవాలి. గురువు గారి దగ్గర గురువు గారి వాక్కుల చేత అనుగ్రహాన్ని పొందిన శిష్యులు కడుపున పుట్టిన బిడ్డలే కనుక శిష్యులు కోరుకోవాలి. షష్ఠి పూర్తి తండ్రి తాను చేసుకోడు, తన డబ్బుతో తాను చేసుకున్నది షష్ఠి పూర్తి కాదు. తన బిడ్డలు తన శిష్యులు చేస్తారు షష్ఠి పూర్తి. అలా చేస్తే కాదనడం గురువు గారికి మర్యాద కాదు, అలా అనకూడదు గురువు గారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు శతఛిద్రాభిషేకం చేస్తారు. చిన్నపిల్లలు కూడా వచ్చి పళ్ళెం పెట్టి నీళ్లు పోస్తారు. నాన్నగారు మీరు ఇంకా జీవించాలని. మళ్ళీ 75 దాటిపోతుంటే సహస్రచంద్ర దర్శనోత్సవం చేస్తారు. తర్వాత శతమానం భవతి. కనుక 60 సంవత్సరాలు పెట్టడానికి కారణం అది. మళ్ళీ సంవత్సరం 2 కింద విడగొట్టేస్తారు, దక్షిణాయనము ఉత్తరాయణము. ఏమిటి ఆయనం? ఆయనము అంటే కదలిక, ఆయనము అంటే కదలిక. రామాయణము అంటే రాముని కదలిక. కోటేశ్వరాయనము అని ఉండదు. ఎందుకు ఉండదు? అందరూ ఎలా నడుస్తారో నేను అలాగే నడుస్తాను. ఎలా నడుస్తానో? నడవాలంటే ఒకటే, 2 కాళ్ళు ఉండాలి. 2 కాళ్ళు లేవనుకోండి, ఒక కాలే ఉంటే అది కుంటి నడక. ఒక కాలు మీదే ఆధారం మోపుకోగలరు, 2వ కాళ్ళు సహకరించలేదు కాబట్టి కుంటి నడక అంటారు. 2 కాళ్ళు ఉంటే ఒక కాలు మీద బరువు పెట్టి 2వ కాలు ఎత్తి ముందుకేసి మళ్ళీ వెనక కాలు మించి బరువు తీసి పక్కకి తీస్తాడు. అది గమనము, కదలిక. రామాయణము, రాముడు కూడా కదులుతాడు. ఎలా కదులుతాడు? 2 కాళ్ల మీద కదలడు, సత్యము ధర్మము రెండిటి మీద కదులుతాడు. రాముడి కదలికలన్నీ సత్యధర్మముల యొక్క కదలికలే. అందుకని రామాయణము, ఉత్తరాయణము, దక్షిణాయనము. దక్షిణాయనమంతా ఉపాసనా కాలం, ఉత్తరాయణమంతా సిద్ధికాలం. అందుకే దక్షిణాయనంలో విష్ణుమూర్తి పడుకుంటారంటే ఎవరెవరు మనసులో ఎంత భక్తితో ఉన్నారో ఆయన చూస్తారు. కాబట్టి దక్షిణాయనము ఉత్తరాయణము 6 నెలలు ఇది, 6 నెలలు అది. ఈ దక్షిణాయనం ప్రారంభం ఎప్పుడు? ఆషాఢమాసం దగ్గర ప్రారంభం అవుతుంది. అక్కడి నుంచి కొన్నాళ్ళు చైత్రమాసం దగ్గరికి వచ్చేటప్పటికి ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది. మళ్ళీ అదో గమ్మత్. అలా ఎందుకు విడగొట్టారు? చైత్రమాసంతో మొదలుపెట్టి దక్షిణాయనం ఎందుకు పెట్టలేదు అంటే మళ్ళీ పెద్ద పరిశీలన. ఇప్పుడు దాని జోలి కడితే అయ్య పనే. అందుకని అలా వినండి చాలు. దక్షిణాయనము ఉత్తరాయణము. ఇప్పుడు ఈ 6 నెలల దక్షిణాయనం, 6 నెలల ఉత్తరాయణం మళ్ళీ దేని మీద ఆధారపడ్డాయి? నెల దేని మీద ఆధారపడింది? 2 పక్షాలు, కృష్ణపక్షం శుక్లపక్షం. 2 పక్షాలు దేని మీద ఆధారపడ్డాయి? చంద్రుడి యొక్క కళలు తగ్గడం, కళలు పెరగడం. ఇప్పుడు కాలము కదలిక దేని మీదకి వచ్చి నిలబడింది? చంద్రుడి మీద నిలబడింది. ఇప్పుడు ఆ చంద్రుడు పరమశివుడికి ఆభరణం, సిగదండ. అంటే కాలములో జీవులన్నీ పడిపోతాయి. అన్ని జీవులు పడిపోతుంటే పడకుండా నిలబడగలిగిన వాడెవరు? ఆయన ఒక్కడే. ఆయన పడడం, ఆయన మృత్యుంజయుడు. ఇవన్నీ పడిపోతుంటే లయమైపోతుంటాయి. మళ్ళీ కొత్త బొమ్మలు చేసి మళ్ళీ తీసుకొస్తుంటాడు సృష్టి. వాటిని కొంతకాలం ఉంచుతాడు. స్థితి, డేట్ ఆఫ్ బర్త్ కి డేట్ ఆఫ్ డెత్ కి మధ్యలో ఉన్నది స్థితిని మనం అనుకుంటాం. భాగవతం చమత్కారమైన మాట చెప్పింది. జీవితం అనగా ఏమి అన్నదానికి ఏం చెప్పిందో తెలుసా అండి? నీవు చేసిన సంకల్పములలో సిద్ధించినప్పుడు నువ్వు పొందిన సుఖము ప్లస్ నీవు సంకల్పములు చేసినప్పుడు తీరనప్పుడు నువ్వు ఏడ్చిన ఏడుపు ప్లస్ సంకల్ప వికల్పములు కలగడానికి అవకాశం లేకుండా నీ మనసు ఆత్మలోకి వెళ్ళిపోయి పడుకున్న స్థితి ఈజ్ ఈక్వల్ టు జీవితము. అంతే. ఎంత చమత్కారం చూడండి. ఏమిటి జీవితం? రేపు మా అమ్మాయి వస్తే బాగుండు అనుకున్నాను అనుకోండి, మా అమ్మాయి ఇచ్చింది అనుకోండి, సుఖం.
మా అమ్మాయి వస్తే బాగుండు, రాలేదనుకోండి దుఃఖం. కాబట్టి సుఖము ప్లస్ దుఃఖము. ఓ రోజులో అన్ని సుఖాలు ఉండవుగా, కొన్ని దుఃఖాలు ఉంటాయి. 11 అయిపోయింది, ఇంకా సంకల్పం లేదు, వికల్పం లేదు, మనసు నిద్రపోయింది, ఆత్మలోకి పోయింది, ఏమీ తెలియదు, పడుకున్నాను. ప్లస్ అది ఈజ్ ఈక్వల్ టు జీవితము. కాకుండా ఇంకేమైనా ఉంది ఏంటి? ఇంకేముంది? అదే జీవితం. అలా ఉండకు, వీటిని దాటు. వీటిని దాటడము వైరాగ్యం. సంకల్ప వికల్పాతీత స్థితి యందు నిలబడగలడం. ఇది కావాలని కోరిక లేదు, ఇది ఇలా ఉందేమని దాని మీద వ్యగ్రత లేదు. అలా ఉండగలిగితే వైరాగ్యం. అంటే మనస్సు మీద ఉంటుంది వైరాగ్యం, శరీరానికి సంబంధించింది కాదు. అది చెప్పడానికి ఆ కోణంలో వస్తారు మళ్ళీ. కాబట్టి ఇప్పుడు కాలాతీతుడు, కాలమునకు ఆయన లొంగడు, కాలమాయనకి ఆభరణము. ఆయన ఎంత కాలం అనుగ్రహిస్తాడో అంత కాలము ఆ చంద్రుడు పెరుగుతూ తరుగుతూ పెరుగుతూ తరుగుతూ ఉంటాడు. ఒకప్పుడు ఆయన అంటాడు ఇక అవసరం లేదంటాడు, సమస్త జగత్తుని తనలోకి తీసేసుకుంటాడు. అప్పుడు ఇక లోకమనేటటువంటిది ఏముండదు, మహాప్రళయము అంటారు. మహాప్రళయమునందు సమస్తాన్ని ఈశ్వరుడు గ్రసిస్తాడు అంది. గ్రసించుట అంటే ఏమిటో తెలుసు, కష్టపడి చంపేయడం అలాంటి పిచ్చి పనులు కావు. గ్రసించడం అంటే ఇది పెద్ద నవలడం ఏంటి అని చాలా తేలికగా పంటిని ఉపయోగించవలసిన అవసరం లేకుండా, అంటే మీకు బాగా నేను తేలిగ్గా చెప్పాలంటే, వేసవి కాలంలో మంచి రోహిణీ కార్తిలో ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి సీడ్లెస్ ఎర్రగా ఉన్న కిస్మిస్ పళ్ళు శుభ్రంగా ముచికెళ్ళ నుంచి తీసేసి కడిగేసి పళ్ళెంలో వేసి మీకు ఇస్తే, ఇలా పండు తీసుకుని నోట్లో వేసుకొని పంటి అవసరం లేకుండా నాలికతో అంటే టుప్పని చిట్లి తీయటి రసం వస్తే మింగేసినట్లు పెద్ద ప్రమేయం లేకుండా హేళగా చెయ్యగలిగితే దాన్ని గ్రసించుట, మింగేశాడండి. ఈశ్వరుడు ఈ జగత్తులన్నింటినీ గ్రసించేస్తాడు. మహాగ్రాస మహాసన అనందుకు లలితా సహస్రంలో పేరు మహాగ్రాస. ఆవిడ అలా గ్రసిస్తుంది, అలా తీసుకుంటుంది శివశక్తి. కాబట్టి తత్వ పరిశీలనం చేస్తే అన్ని ఒకటిలోకే వచ్చేస్తాయి. ఈ శక్తి ఆయనది, ఆయన మాత్రం అలాగే ఉంటాడు. ఇప్పుడు దానివల్ల మీకేమిటి ఉపయోగం? ఇక మళ్ళీ కాలంలో పుట్టవలసిన అవసరం లేకుండా, రెండోది నేను అనక్కర్లా, మళ్ళీ పుట్టుక లేదు అంటే ఇంకోటి ఏమిటి లేదు, మళ్ళీ చావు లేదు కదండి. పుడితే కదా చావు, పుడితే చావు తప్ప పుట్టని వాడికి చావు ఎక్కడుంది? కాబట్టి ఎన్ని చావులు మిగిలి ఉంటాయి? ఒక్కటే చావు మిగిలి ఉంటుంది. ఈ జన్మలో చావు ఒకటే చావు, ఇదే చిట్ట చివరి చావు. అందుకే పరమశివుడి దగ్గరికి వెళ్ళి ఒక గడుసుకవి అన్నాడు, ఈశ్వరా నేను ఇదే చిట్ట చివరి నమస్కారం నీకు అన్నాడు. ఎందుకని? గత జన్మలలో నమస్కరించలేదు కాబట్టి చిత్తశుద్ధితో ఇప్పుడు పుట్టాను. ఇప్పుడు చిత్తశుద్ధితో నమస్కరిస్తున్నాను కాబట్టి ఇక నేను పుట్టాను. కాబట్టి ఇదే నా చివరి నమస్కారం. అంటే ఒక నమస్కారమే పుట్టకుండా చేయించగలదు ఆయన దగ్గర, చిత్తశుద్ధితో నిలబడగలిగితే. అంతటి సులభుడు కాలాతీతుణ్ణి నిన్ను చెయ్యగలడు, ఇక మళ్లీ పుట్టకుండా చెయ్యగలడు. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం దిహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే. మళ్లీ పుట్టడం మళ్లీ చావడం, మళ్లీ పుట్టడం మళ్లీ చావడం, ఈ రెండు పెద్ద ప్రయాస. ఎంత కష్టమో! పుట్టడం ఎంత కష్టమో చావడం అంత కష్టం. చావడం ఎంత కష్టమో పుట్టడం అంత కష్టం. ఇప్పుడు నేను ఆ ప్రక్రియ అంతా చెప్పడం సాధ్యమయ్యే విషయం కాదు, కానీ అసలు పుట్టడం మీరు చదివితే వణికిపోతారు. అయ్య బాబోయ్, చావడమే తేలికేమోరా అనిపిస్తుంది. అంత కష్టం పుట్టుక. పుట్టుకలో అంత కష్టం, మరణంలో అంత కష్టం. కానీ చిత్రం ఏమిటంటే, నాకెందుకు వస్తుందండి అని కలిపేస్తాడు. అసలు మీకు వేదాంతంలో చాలా విచిత్రం ఏమిటో తెలుసా అండి? ది మూమెంట్ యూ యాక్సెప్ట్ ది డెత్, సూనర్ యూ బికమ్ ఏ పుణ్యపురుష. మీరు మరణము ఉంది అని అంగీకరించిన ఉత్తర క్షణంలో మీ పాప జీవనము ఆగిపోతుంది. ఎందుకో తెలుసా అండి? ఒకరికి జవాబుదారీ ఇది వెళ్ళిపోతుందండి అని అంగీకరించగలిగాడు అనుకోండి, ఎస్ వెళ్తుందండి, ఇది మా తాతగారు వెళ్ళారు, మా నాన్నగారు వెళ్ళారు, ఇది కూడా వెళ్ళిపోతుంది, ఉండదు. ఇది ఏదో కొంతకాలం ఉంటుంది, ఎప్పుడూ మాత్రం ఉండిపోవడం సాధ్యం కాదు. ఇది వెళ్ళిపోతుందండి ఎప్పుడో ఒకప్పుడు. ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళిపోతే ఇది పడిపోతుంది. మరి ఇందులో ఉన్న జీవుడు ఎవరి దగ్గరికో వెళ్ళి నించుంటాడు.
నీకు అది ఇచ్చానుగా శరీరం, ఏం చేశావు దాంతో? ఏం చేశానని చెప్పాలి? వాక్ ఇచ్చానే, మాట ఇచ్చాను, భగవన్నామం చెప్పగలవు. ఎన్ని మాటలు చదివావు విష్ణు సహస్రం, ఎన్ని మాటలు చదివావు శివ సహస్రం, ఎన్ని మాటలు చదివావు శివాష్టోత్తరం, ఎన్ని మాటలు వెళ్ళావు గుళ్ళోకి, ఎన్ని మాటలు తలుచుకున్నావు నన్ను, ఎన్ని మాటలు ఇలా చూపించి నేనన్నావు, ఎన్ని మాటలు నేను చెప్పిన మాట దాటి ప్రవర్తించావు. ఈ పాటి దానికి నీకు మళ్ళీ ఇదెందుకు, ఇంకోటి ఇస్తున్నాను వెళ్ళు అంటే అప్పుడేమైపోవాలి అన్న భయం ఉందనుకోండి. అమ్మో బాబాయ్ వాడికి లెక్క చెప్పాలి, ఎందుకు వచ్చిందండి బాబు, ఇక్కడే అక్కర్లేనివన్నీ తీసుకొస్తే వెనక పంచుకునే వాళ్ళు వేరే ఉంటారు, తర్వాత నేను పడాలి ఈ యాతనంతాను, నాకు వద్దండి అంటాడు కదండి. ఈ మనుజేశ్వరాధములకిచ్చి పురమ్ములు వాహనమ్ములు సొమ్ములు కొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము వాసి కాలుచే సమ్మెటమాటలంబడక సమ్మతి శ్రీహరికిచ్చి చెప్పే ఈ బమ్మెర పోతరాజొకడు భాగవతంబు జగద్దితంబుగా. ఎవడకు కావాలి నువ్వు ఇచ్చే అగ్రహారాలు, ఎవడకు కావాలి నువ్వు ఇచ్చే బిరుదులు, ఎవడకు కావాలి నువ్వు ఇచ్చే డబ్బు, వెనక వాళ్ళు పంచుకుంటారు. నా జీవుడో అమ్ముకున్నావు కదరా అని యమధర్మరాజు గారు సుత్తులు పెట్టి కొడుతుంటే జవాబు చెప్పుకోలేక ఏడవాలి, నాకు అక్కర్లేదు, నేను ఈశ్వరుడికి ఇచ్చేస్తున్నానని సమ్మతి శ్రీహరికి ఇచ్చే చెప్పే ఈ బమిర పోతరాజు ఒకడు. పోతన గారు నేను రామార్పణం చేసుకుంటున్నాను భాగవతం, నాకు అక్కర్లేదు ఈ బిరుదులు, నాకు అక్కర్లేదు ఈ బహుమానాలు అన్నారు. అది దృఢభక్తి. అటువంటి భక్తి కలిగిన వాడు ఎక్కడికెడతాడు? ఈశ్వరుల్లోకి వెళ్ళిపోతాడు, కాలాతీతుడైపోతాడు. అందుకే చంద్రశేఖర శబ్దం లేని ప్రార్థన ఉండదు. ఏనం పానౌ శిరసి తరుణోల్లాసమేణాంకకండం పార్శ్వే వామే వపుషు తరుణీ దృక్షుకారుణ్యలీలాం భూతిం పాలే స్మితమపి ముఖే గంగామంబక్కపద్దే బిభ్రత్ప్రేమ్నా భువనమఖిలం శ్రీగిరీశ సపాయాత్ సోమోత్తం చతురపరిషదామేష జీవాతురీశః పాశచ్ఛేత్తాపతయుగజుషాం పుల్లమల్లీనికాశః ధ్యేయో దేవ ప్రకటితవధూరూపవామాత్మభాగ శ్రీశైలాగ్రే కలతి వసతాం విశ్వరక్షాధురీణః అంటారు. విశ్వరక్షాధురీణః, ఆయన విశ్వరక్షాధురీణుడు, కాలాతీతుడు, కాలము ఆయనకు సిగదండగా అలంకరించుకున్నవాడు, కాలమును కొలవడానికి ఏది ఉంటుందో దాన్ని పెట్టుకున్నవాడు. అందుకే శంకర భగవత్పాదులు ఒక అమృత భాండం లాంటి శ్లోకం ఒకటి ఇచ్చారు ఈ జాతికి. ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతి క్షయం యవ్వనం ప్రత్యాయాంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః లక్ష్మీస్తోయతరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధునా. భావం తెలిసి భక్తితో ఒక్క మారు ఈశ్వరుడి మ్రోల చదువుకున్నా చాలు, ఆయన పైకెత్తి పట్టుకుని తొడ మీద కూర్చోబెట్టుకుంటాడు. ఈశ్వర ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతి క్షయం యవ్వనం. ఏమిటో అది అంటున్నాను ఇది అంటున్నాను. సూర్యోదయం అయింది సూర్యాస్తమయం అయిందంటే రోజులో సగం అయిపోయింది, చంద్రోదయమై చంద్రాస్తమయం అయిందంటే ఇంకో రోజు వెళ్ళిపోయింది. యవ్వనం అయిపోతోంది, వార్ధక్యం అయిపోతోంది. అది సంపాదించాను ఇది సంపాదించాను, ఇవాళ బోనస్ పేమెంట్ అవుతోంది, రేపు పొద్దున జీతాలు వస్తాయి, ఎల్లుండి డిఏ రియర్స్ వస్తాయి, ఆ రోజున వేసి రియర్స్ వస్తాయని లక్ష్మీస్తో యతరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం. మెరుపు ఎంతసేపు ఉంటుందో అంతసేపు ఉండి ఇది వెళ్ళిపోతోంది, జీవితం అయిపోతోంది. నళినీదళగత జలమతి తరళం తత్వజ్జీవితమతిశయ చపలం విద్ధిర్వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకచ హంత సమస్తం. ఎప్పుడూ దేనికో ఏడుస్తూనే జీవితం గడిపేశాడు, అయిపోయింది. ఈశ్వర ఆయుర్దాయం వెళ్ళిపోతోంది, నేనా తెలుసుకోలేకపోతున్నాను. ఇంకా వచ్చే రోజులు వచ్చే రోజులు వచ్చే రోజులు వచ్చే రోజులు ఏదో మురిసిపోతున్నాను అంతే. డైరీలో ఇది చెప్దాం అది చెప్దాం, ఈ పూజ చేద్దాం ఆ పూజ చేద్దాం, డైరీలో ఒక్కనాడు రాసింది లేదు. ఎప్పుడు డైరీలో పెళ్ళం పుట్టినరోజు, నా పుట్టినరోజు, మా అబ్బాయి పుట్టినరోజు, మా అమ్మాయి పుట్టినరోజు, మా నాన్నగారి తద్దినం, మా అమ్మగారి తద్దినం, లేకపోతే ఏ రోజున హనీమూన్ ఎడదాం, లేకపోతే ఊటీ ఎక్కడికి ఎడదాం, ఇంకో చోటుకి ఎడదాం తప్పించి ఈ రోజు నుంచి ఈ రోజు వరకు 3 రోజులు మౌన దీక్ష, ఈ రోజు నుంచి ఈ రోజు వరకు మౌనంగా 5 రోజుల పాటు పంచాక్షరి జపము, ఈ రోజు నాడు గోసేవ, ఈనాడు 10 మందికి నా దగ్గర ఉన్నటువంటి శాలువాలన్నీ బహూకరణ, ఇలా నేను మార్చేసిందేది నా డైరీలో. ఫలానా రోజు నుంచి ఫలానా రోజు వరకు దీక్షతో ఉపన్యాసములో ఏది అసలు రాసిందేది చేసిందేది అయిపోతోంది. ఈశ్వర నాకు బుద్ధి కలగట్లేదు. మాకు రుధన జన యవ్వన గర్వం హరతి నిమేషత్కాల సర్వం మాయామయమిదమగిలం హిత్వా బ్రహ్మపదంతం ప్రవిశ విదిత్వ. నేనింత అందగాడిని అంటాడు, నేనింత అధికారిని అంటాడు, నేను పరిపాలకుడిని అంటాడు. ఉత్తర క్షణంలో దిక్కులేని పీనుగా
ఎవరికి తెలుసు? ఎవడు ఎక్కడ ఎప్పుడు పడిపోతాడో, ఎవడు ఎక్కడ ఎలా ఎవరి శరీరం పడిపోతోందో ఇది తెలియకపోతే, తెలుసుకోకపోతే, ఈశ్వరానుగ్రహంగా జీవితాన్ని మలుచుకోకపోతే మాకురు ధనజన యవ్వన గర్వం, ధనము జనము యవ్వనము అన్న గర్వాన్ని కాలము గ్రసించేస్తుంది. హరతి నిమేషకాల సర్వం. ఫోటోకి ఎడం చేతి పక్కన కాకుండా కుడి చేతి పక్కన తేదీ వేసేశారో అయిపోయింది. ఇంకా తర్వాత ఎవడో గైళ్ళి పెట్టాలని నువ్వు కోరుకోవాలంతే. వాడు వెళ్ళాడో పెట్టాడో, వాడు 11 రూపాయలు గోదానం అంటాడు. వాడు గోవుని తెచ్చి చేస్తాడా? వాడు గోవుని తెచ్చి కూడా చేయడు వాడు. అందుకే శంకరుడు ఉదారుడు. ఆయన ఏం చేశాడో తెలుసా అండి? మహానుభావులండి. పరమేశ్వర తత్వాన్ని మీరు ఆలోచన చేయండి. నామరూపాలతో ఏముంది, నా బుర్ర అది పట్టు కూర్చుంటే వచ్చేది ఏమి ఉండదు. శంకరుడు కైలాస పర్వతం మీద తపోనిష్టలో కూర్చునున్నాడు. ఆవులన్నీ చుట్టూ చేరే. నేను మహాభారతం అనుశాసనిక పర్వంలోంచి చెప్తున్నాను ఇప్పుడు చెప్పేది. ఏదో ఈయన కట్టుకథలు చెప్తున్నాడని మీరు అనుకోకండి. ఆధారం లేని నేనేం చెప్పను. ఆయన తపోనిష్టలో ఉన్నాడు, కూర్చునున్నాడు. ఆవులన్నీ ఆయన చుట్టూ చేరితే ఒక ఆవు పాలు దూడ తాగుతోంది. దూడ ఆవు పాలు తాగడంలో ఒక చమత్కారం ఉంటుంది. మీరు పాలు పిండితే అది రాదు, ఆ దూడ తాగితేనే వస్తుంది. దూడ ఇలా 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 తాగుతూ పొదుగుని గుద్దుతుంటుంది. ఆ తాగేటప్పుడు దాని మూతి 2 పక్కలా కూడా ముట్టి 2 పక్కల బోల్డంత నొరగొస్తుంది. అలా నొరగొచ్చింది. కైలాస పర్వతం మీద గాలికి ఎగిరి ఆ నొరగతుంపర్లు శంకరుడి యొక్క జటాజూటం మీద పడ్డాయి. పడితే శంకరుడు కళ్ళు తెరిచి చూశాడు. ఆయనకి తెలియక కాదు, ఆయనకి కోపం వచ్చి కాదు. ఆయన వెంటనే ఇలా చూసి, ఓ ధేనువులారా, మీరు మీ నోటి ఎంగిలిని నా మీద పడేశారు తీసుకొచ్చి అని కించిత్ ఎర్రగా చూశాడు. అవి చచ్చిపోలేదు, అది విచిత్రం. ఆయన నిజంగా 3వ కన్ను తెరిస్తే మన్మధుడు కాలిపోయాడు. ఆయన చంపాలని కాదు, ఆయన 3వ కంటిలోని ఎర్రటి కాంతి వెళ్లి గోవులు కొన్నిటి మీద పడింది. పక్కన ఉన్న గోవులు పారిపోయాయి. ఎదురుగుండా ఉన్న గోవులు ఎర్రగా అయిపోయాయి. కొన్నిటి మీద పడనట్టు పడి ఎర్ర మచ్చపడ్డాయి, పారిపోయేవి. ఏదీ చచ్చిపోలేదు. బ్రహ్మగారు పరిగెత్తుకొచ్చాడు. అయ్య బాబోయ్, గోవుని రక్షించాలి కదా శంకరా, మీరేమిటి గోవు మీద 3వ కన్ను తెరిచారన్నాడు. నేనేం తెలియక తెరవలేదు. గోక్షీరం తాగుతున్నప్పుడు ధేనువు యొక్క నురుగు నా జటాజూటం మడిపడింది. అంటే బ్రహ్మగారు అన్నాడు, సృష్టిలో ఆ ఎంగిలి కాని పదార్థములంటూ ఉంటే ఉన్నవి 2. ఏమిటో తెలుసా అండి? ఒకటి ఆత్మ. ఎందుకో తెలుసా? ఆత్మ మౌనంలో అనుభవానికి వస్తుంది, వాక్కుతో తెలియదు. కాబట్టి వాక్కు ఎంగిలి, నోట్లోంచి కదా వస్తుంది వాక్కు. ఎంగిలైన వాక్కుకి ఆత్మానుభవం లేదు, అది అనుభవింపబడేదే కానీ అనుభవం చెప్పేది కాదు. కాబట్టి ఆత్మానుభవము ఎంగిలి చేయబడదు. 2 గోక్షీరమునకు ఎంగిలి లేదు. దూడ తాగినటువంటి తాగి విడిచిపెట్టిన పాలని దూడ యొక్క ఉమ్ముతో ఉన్న పితుకులని పితికినప్పుడు ఆ ఉమ్ముతో కలిసి పాలు పడ్డా గోక్షీరం ఎంగిలి కాదు. కాబట్టి శంకరా, మీకు తెలియంది కాదు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం. అటువంటి మీరు గోవుల్ని ఎందుకు ఎర్రగా చేశారన్నారు. ఆయన అన్నారు, గోవు సహజంగా చాలా గొప్పది. అంత గొప్పదైనటువంటి గోవుకి నేను ఇవాళ శివ తేజస్సు కూడా కలిపాను కొత్తగా. అందుకే ధేనువులలో ఏ వేటి మీద నా దృష్టి పడిందో ఆ ఆవులన్నీ కూడా ఎర్రటి రంగులో పుడుతుంటాయి. వాటి జాతి అంతా అవి గోవులలో కపిల గోవులు. ఎర్రటి ఆవుని దానమిచ్చినటువంటి వాడు ఊర్ధ్వలోకాల్లో శాశ్వత నివాసాన్ని పొందుతాడు. కపిల గోవు పాలతో క్షీరాన్ని తీసుకెళ్లి శివలింగానికి అభిషేకం చేసినవాడు అంత గొప్ప స్థితిని పొందుతాడు. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, గోదానం చేసే రోజున గోదానం చేసే వరకు ఏమీ తినకూడదు, ఉపవాసంతో చేయాలి. కాబట్టి అంత గొప్పదిగా పరమశివుడు గోవు యొక్క మహాత్యాన్ని వర్ణిస్తాడు. అంత గొప్ప గోవులు కనుక గోష్టంలోకి వెళ్ళి లక్ష్మీదేవి అడిగింది, ఓ గోవులారా, పరమశివుడు అంతటి వాడు వాటి మూపురం శివలింగంగా ఉంటుంది, మూపురంలో శివుడు ఉంటాడు. శివుడంతటి వాడు మీలో ఉన్నాడు, మిమ్మల్ని కపిల గోవులుగా మార్చాడు. కాబట్టి నేను మీలో ఏదన్నా నాకు అవకాశం ఇవ్వండి, మీ దగ్గర ఉంటానంది. అవన్నా ఎవరికైనా ఇస్తాం, లక్ష్మి నిన్ను మాత్రం మా దగ్గరికి రానివ్వమంది. ఏమి నేనేం తప్పు చేశానంది ఆవిడ. నువ్వు చెంచల ఉండవు, ఇలా ఉంటావు, అలా వెళ్ళిపోతావు, బాధపడుతూ ఉంటారు వెళ్ళిపోతే, అందుకని నువ్వు వద్దు, మా దగ్గర నువ్వు వెళ్ళిపో అన్నారు. అంటే ఆవిడంది, మీకు తెలియనిది కాదు, నేను ఉండడము అనుగ్రహించడానికే, వెళ్ళిపోవడము అనుగ్రహించడానికే.
రాక్షసుల దగ్గర ఉండకుండా వెళ్ళిపోతాను కాబట్టి రాక్షసులు దుర్వాడబడుతున్నారు. లేకపోతే వాళ్ళు పాడు చేసే లోకాన్ని, వాళ్ళకి లక్ష్మీ కటాక్షం ఉంటే. దేవతలు భగవద్భక్తులు కనుక వాళ్ళ దగ్గర ఉంటూ ఉంటారు. నా కదలికల వలన లోకాన్ని కాపాడుతూ ఉంటాను తప్ప ఉత్తినే ఏదో నాకు ఉండడం ఇష్టం లేక వెళ్ళిపోయే స్వభావం ఉన్నదాన్ని కాను. లోకరక్షణ కొరకు వెళ్ళిపోతాను. భక్తితో ఉంటే ఉంటాను, భక్తితో ఉండకపోతే వెళ్ళిపోతూ ఉంటాను. అవన్నీ లోకానికి నీ వైభవాన్ని తెలియచేయడం కోసం నీతో చెప్పించాం, కానీ నీ గొప్పతనం తెలియని వాళ్ళం కాం. మా పేడలో ఉండండి. ఆవిడంది గోమయం చాలా గొప్పది, నేను ఇక నుంచి మీ పేడలో నివాస స్థానాన్ని పొందుతానంది. అందుకే గోవు వెనక తట్టుతో పాటు గోమయం లక్ష్మీ స్థానం. ఇంటిని గోమయంతో అలుకుతారు. అలికి ముగ్గు పెడితే లక్ష్మీదేవి వచ్చి కూర్చుంటుంది. అందుకే దేవీ నవరాత్రులు చేసినా కూడా శాస్త్రం ఏం చెప్పిందో తెలుసా అండి? అమ్మవారిని నిలబెట్టే మంటపం వేసే ముందు గోమయంతో అలికి ముగ్గు పెట్టి మంటపం వేయాలి. ఇప్పటికీ మీరు గోకర్ణ క్షేత్రానికి వెళితే ఒకసారి మా గోపాలకృష్ణ గారి నాయకత్వంలో మేము అందరం వెళ్ళాం. అక్కడ భోజనాలు పెట్టి మళ్ళీ భోజనాలు పెట్టాలి అంటే మనలా ఏదో తడిగుడ్డట్టుకు వచ్చి తుడిచేసి పెట్టరు. గోమయం తీసుకొచ్చి గోమయంతో అలికేసి మళ్ళీ అన్నం పెడతారు. గోమయంతో అలిగితే శుద్ధి అయిపోతుంది. గోమయం అంత గొప్పది. అసలు మీరు గోవు గోమయం గురించి వింటే ఆశ్చర్యపోతారు. సరే, నేను ఇంతకీ గోవు గురించి మీతో ఎందుకు ప్రస్తావన చేయవలసిన అవసరం ఏర్పడింది అంటే, శివుడంటే అంత ఉదారుడు. లోకమునందు పవిత్రమైన వాటిని మరింత పవిత్రం చేస్తుంటాడు, మరింత కాపాడుతుంటాడు, మరింత రక్షిస్తుంటాడు. అంత మంగళప్రదుడు, జగత్తుకి తండ్రి, మహానుభావుడు. అటువంటి వాడు చంద్రశేఖరుడై కాలాతీతుడై మన్ని కూడా కాలంలో గ్రసింపబడకుండా ఆయన పాదములు పట్టుకుంటే పైకెత్తి నెత్తి మీద పెట్టుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. అరే రే, ఆయన పాదములు పట్టక పాడైపోయాను, ఇప్పుడు నేను ఆయన పాదములు పట్టి రక్షింపబడాలి. కార్తీక మాసంలో సన్నజాజులు బాగా వస్తాయి. సన్నజాజి పూలతో పూజ చేస్తారు శివలింగానికి కార్తీక మాసంలో. విశేషించి ఈ వచ్చే సోమవారం, కార్తీక సోమవారం గోవులకు సంబంధించినటువంటి అష్టమి. పరమశివుడు, లక్ష్మీదేవి, శ్రీమన్నారాయణుడు అందరూ ఆ రోజున దేనితో ప్రీతి చెందుతారో తెలుసా అండి? మీరు గుళ్లల్లోకి గోపురానికి వెడితే కాదు, ఆ రోజున గోపూజ చెయ్యాలి. ఆ రోజున వాటికి అరటిపండో బియ్యమో బెల్లం మొక్కో ఏదో ఒకటి పెట్టాలి. గోవుని దర్శించకుండా, గోవుకి ప్రదక్షిణం చెయ్యకుండా ఎవ్వరూ ఉండకూడదు. నేను ఇప్పుడే వస్తూ మాట్లాడాను ఆ రోజు గోపూజలు ఎక్కడ పెట్టాలి అన్న విషయం గురించి. ఈ వచ్చే సోమవారం అంత గొప్పది. గోవు మీద ప్రత్యేకంగా వ్యాస భగవానుడు ఒక స్తోత్రాన్ని రచన చేశాడు. గోవు మీద సూక్తం ఉందండి వేదంలో, అంత గొప్పది. గోసూక్తము అని సూక్తం, గోశ్రీ సంవాదము అని నేను ఇప్పుడు చెప్పిన లక్ష్మీదేవికి సంబంధించిన విషయం మహాభారతాంతర్గతం. కాబట్టి అంత గొప్ప తిథి కార్తీక మాసంలోనే వస్తోంది. లోకాన్ని ఇన్ని రకాలుగా అనుగ్రహించినటువంటి మహానుభావుడు నా తండ్రి పరమేశ్వరుడు. కాబట్టి ఇవాళకి